Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to the Hindu analysis for August 1st. Okay, before going to start the session, ఒక important announcement from LTX classes ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆన్లైన్లో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద వీఆర్ గివింగ్ ఇట్ జస్ట్ ఫర్ 50,000 రూపీస్కి మాత్రమే. అండ్ అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్లో అవైలబుల్ ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా మోర్ డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్ కాబట్టి ఈ ఆఫర్ అనేది 50,000 రూపీస్కే యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనే ఆఫర్ వ్యాలిడ్ టిల్ 15th August వరకు మాత్రమే. ఓకేనా? సో ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, లెట్ us స్టార్ట్ హిందూ అనాలిసిస్. ఫర్ ఆగస్ట్ 1st ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి మనకి హిందూ న్యూస్ పేపర్లో అంటే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రిజర్వింగ్ ట్రైబల్ కల్చర్ అని చెప్పి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. దీని గురించి ఇప్పుడు చూద్దాము. ఇది ఒక కేస్ స్టడీ లాగా మనం చూడొచ్చు అనమాట. అయితే ఈ కాంటెక్స్లో మనం అసలు ట్రైబల్ కల్చర్ అంటే ట్రైబ్స్ గురించి అండ్ వాళ్ళ కల్చరల్ ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ ఒడిస్సా మోడల్ అని ఉంది కదా ఇక్కడ, ఒడిస్సాస్ స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ మోడల్ ఈజ్ వర్త్ ఎమ్యులేటింగ్ అని చెప్పి ఉంది. సో ఇది మనకి కేస్ స్టడీ లాగా యూజ్ అవుతుందన్నమాట. ఇట్ కెన్ బీ యూజ్డ్ యాజ్ అ కేస్ స్టడీ వైల్ రైటింగ్ ఆన్సర్స్ రిగార్డింగ్ ట్రైబల్స్ గురించి ఏదన్నా మనకి మెయిన్స్లో క్వశ్చన్ వస్తే దెన్ మనం ఆన్సర్ రాసేటప్పుడు బెస్ట్ కేస్ స్టడీస్ని రాయాల్సి ఉంటుంది ఆన్సర్లో. అది వాల్యూ ఎడిషన్ కంటెంట్ అంటాం కదా, ఇది మనకి వేరే ఏ మెటీరియల్స్లో అలా దొరకదు. ఓకే, మనము ఇట్లా ఒరిజినల్ న్యూస్ పేపర్స్ చదివి అనలైజ్ చేసి నోట్స్ మేకింగ్ చేసుకున్నప్పుడే మనకి ఇట్లాంటి మోడల్స్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2-3 రోజుల నుంచి మాబ్ లించింగ్స్ మీద ఇలాంటి వాటి మీద ఆర్టికల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు దానికి ఒక బెస్ట్ కేస్ స్టడీ లాగా ఏం చెప్పచ్చు అంటే రాజస్థాన్ మోడల్ అంటామన్నమాట. రాజస్థాన్ మాబ్ లించింగ్స్ని ప్రివెంట్ చేయడానికి లెజిస్లేషన్స్ పాస్ చేసింది అండ్ సక్సెస్ఫుల్గా ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద మాబ్ లించింగ్స్. సో అట్లా మాబ్ లించింగ్స్ అనగానే రాజస్థాన్ మోడల్ అని, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే కేరళ మోడల్ అని, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే డ్వాక్రా మోడల్ ఆఫ్ ఏపీ అని, లేదా కుటుంబశ్రీ ఆఫ్ కేరళ అగైన్, ఇట్లా మనకి ఒక థీమ్ చెప్పంగానే దాని రిలేటెడ్ కేస్ స్టడీస్ ఏవి అన్నది రాయాల్సి ఉంటుంది ఆన్సర్స్లో. అది మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుందన్నమాట ఆన్సర్స్కి. సో అట్లాంటివి మనకు ఒరిజినల్గా ఆర్టికల్స్ న్యూస్ పేపర్స్లోవి చదివినప్పుడు మాత్రమే దొరుకుతాయి. లైక్ వైజ్ ఇక్కడ మనకి ట్రైబల్ కల్చర్ని ప్రిజర్వ్ చేయడంలో ఒడిస్సా ఫాలో అవుతున్న మోడల్ ఈ కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మొత్తం మనకు ఆర్టికల్ అంతా ఒడిస్సా ఫాలో అయ్యే మోడల్ గురించి ఉంది. స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అని చెప్పి స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అని చెప్పి వీళ్ళు ట్రైబల్ కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి ఫాలో అవుతున్న స్ట్రాటజీ అన్నమాట ఇదంతా. సో ఈ ఆర్టికల్ అంతా దాని గురించి ఉంది. అయితే మనం ఈ కాంటెక్స్ట్లో మనం ఈ ట్రైబల్ కల్చర్ దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరము అండ్ దానికి మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న సేఫ్ గార్డ్స్ ఏంటి ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇది ఏ జిఎస్ పేపర్ కిందకి వెళ్తుందంటే GS 2లో వల్నరబుల్ గ్రూప్స్ ఉంది కదా దాని కిందకి వస్తుంది. అండ్ GS 1లో కూడా వస్తుంది. ఇది మనకి సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంది కదా GS 1లో, అందులో డెవలప్మెంట్ అని చెప్పి దాంట్లో క్యాస్ట్, రిలీజియన్, ట్రైబ్స్ ఇట్లా ఉన్నాయి కదా, సో దాని కింద అయినా అడగచ్చు. ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఈదర్ అండర్ GS 1 ఆర్ అండర్ GS 2. ఇది వల్నరబుల్స్ కింద GS 2లో అంటే వాళ్ళ స్కీమ్స్ రిలేటెడ్ అలాంటివి వచ్చినప్పుడు, గవర్నెన్స్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు 2లో అడుగుతారు. అండ్ 1లో అయితే లైక్ అదే సొసైటీ పరంగా అడిగినప్పుడు క్వశ్చన్స్ GS 1లో అడుగుతారనమాట. సో ఇట్ కెన్ బి ఆస్క్డ్ అండర్ 1 or 2, మనం ఎలా అయినా చదవాలి దీన్ని. ఓకేనా? సో ఇప్పుడు ఈ ట్రైబల్ కల్చర్ గురించి అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ఇదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ స్టేటస్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఓకే, స్టేటస్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా.
స్టేటస్ ఆఫ్ ట్రైబ్స్ అంటే ఏంటి? మోస్ట్ ఆఫ్ ద ట్రైబ్స్ కలెక్టివ్లీ ఐడెంటిఫైడ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 342. ఆర్టికల్ నెంబర్ 342లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉంటాయి కదా. సో దాదాపు ట్రైబ్స్ అందరూ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే దాని కిందికి వెళ్తారు కదా. అండ్ ఇండిపెండెన్స్ అప్పటి నుండి మనకి ట్రైబల్ పాపులేషన్ అనేది కంటిన్యూస్గా సెన్సస్ బై సెన్సస్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. అండ్ నౌ ట్రైబల్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీలో ఎంత ఉంది అని అంటే 9%. ఓకేనా. సో టోటల్ ట్రైబల్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 9% ఉందన్నమాట. అండ్ సేఫ్ గార్డ్స్ ఏమేమి ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టీస్కి అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఏమేమి బేసిక్ సేఫ్ గార్డ్స్ని ఇస్తోంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ 1. ఆర్టికల్ 342 ఆఫ్ 1 ఏమని చెప్తోంది అంటే ఇట్ ఎంపవర్స్, ఎవరిని ఎంపవర్ చేస్తోంది? ప్రెసిడెంట్ని. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇట్ ఈస్ ఎంపవరింగ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ మే by notification specify the tribes or tribal communities or parts of groups within the tribes or tribal communities for the purpose of this constitution be deemed as scheduled tribes అని చెప్పి ఉంటుంది. టెక్స్ట్ అయితే 342 ఆఫ్ 1లో ఇలానే ఉంటుంది. అంటే దాని అర్థం సింపుల్గా ఏంటి అని అంటే హూ హ్యాస్ అథారిటీ టు డిక్లేర్ ఎ పర్టికులర్ గ్రూప్ యాజ్ ట్రైబల్ గ్రూప్ అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది, అంతే కదా. సో ప్రెసిడెంట్ మే బై నోటిఫికేషన్ కెన్ డిక్లేర్ యాజ్ ఎ పర్టికులర్ గ్రూప్ యాజ్ ట్రైబల్ గ్రూప్ ఆర్ కమ్యూనిటీ ఆర్ పార్ట్స్ ఆఫ్ గ్రూప్స్ యాజ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇంకొక సేఫ్ గార్డ్ ఏముంటుంది అంటే 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలా ఇంపార్టెంట్ ఇవి. 342 ఆఫ్ 1 ప్రెసిడెంట్ని ఆథరైజ్ చేసింది. అండ్ 5th షెడ్యూల్ ఏం చెప్తోంది అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ హ్యావింగ్ షెడ్యూల్డ్ ఏరియాస్. 5th షెడ్యూల్ అంటేనే మనకి షెడ్యూల్డ్ ఏరియాస్ కదా. సో ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ ఉన్న స్టేట్స్లో కంపల్సరీగా ఒక ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉండాలి అని చెప్పి 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మ్యాండేటరీ చేస్తోంది. ఓకేనా. సో ఇవి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. అండ్ ఇవి కాక ఇప్పుడు మనము నీట్గా డిఫరెన్షియేట్ చేసి చూద్దాము ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి ట్రైబల్స్కి. ఓకే. ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి, తర్వాత ఇంకో కేటగిరీ ఏంటంటే పొలిటికల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి. ఓకే. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి. ఇట్లా ఇప్పుడు మనం ఫస్ట్ చూసినవి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్. ఇవి కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నవే, కాకపోతే మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూద్దాము. ఇట్లా ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ పరంగా ఏం చెప్తోంది అని అంటే ఇక్కడ మనం చూడాల్సిన ఆర్టికల్స్ ఆర్టికల్ 15 ఆఫ్ 4, ఆర్టికల్ 29, ఆర్టికల్ 46, ఆర్టికల్ 350. ఈ 4 ఆర్టికల్స్ డీల్స్ విత్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ట్రైబ్స్ అనమాట. ఇక్కడ 15 ఆఫ్ 4 అంటే ఏంటి? 15 ఆఫ్ 4 అంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎస్టీస్ కూడా వస్తారు. ఓకేనా. సో ఆర్టికల్ నెంబర్ 15 అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్, రిలీజియన్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది కదా. సో దాని కింద ఒక సబ్ క్లాజ్ ఏంటంటే డిస్క్రిమినేషన్ చేయకూడదు, బట్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేయొచ్చు. అంటే కొన్ని గ్రూప్స్కి స్పెషల్ సేఫ్ గార్డ్స్ని ఇవ్వచ్చు, వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అని ఉంటుంది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి. ఆ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎస్టీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో 15 ఆఫ్ 4 ఒకటి. ఓకే. ఆర్టికల్ నెంబర్ 29. ఆర్టికల్ 29 ఏంటి? మైనారిటీస్ కదా, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కిందికి వస్తుంది చూడండి ఇది. సో ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అని ఉంటుంది. ఈ మైనారిటీస్లో మళ్ళీ అగైన్ ఎస్టీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు, నాట్ జస్ట్ రిలీజియస్ మైనారిటీస్ ఇక్కడ. ఓకేనా. అండ్ ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందికి వెళ్తుంది కదా. సో ఇక్కడ స్టేట్ విత్ స్పెషల్ కేర్ ఏంటంటే వీకర్ సెక్షన్స్కి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ స్పెషల్ కేర్ తీసుకోవాలి అని చెప్పి ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్
ఇన్ పర్టికులర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అని చెప్పి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్కి గురి కాకుండా, సోషల్ ఇంజస్టిస్ జరగకుండా వీళ్ళ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం స్టేట్ స్పెషల్ మెజర్స్ని తీసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 46 చెప్తోంది. ఓకే, అండ్ ఆర్టికల్ 350 ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ టు కన్జర్వ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ని కన్జర్వ్ చేసుకునే రైట్ ఉంది అని ఆర్టికల్ నెంబర్ 350 చెప్తుందన్నమాట. సో ఇక్కడ ట్రైబల్స్కి డిస్టింక్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ స్క్రిప్ట్ వేరుగా ఉంటుంది, కొన్నిటికి స్క్రిప్ట్ కూడా ఉండదు కదా, అండ్ వాళ్ళ కల్చర్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ లైక్ ఎస్టీస్ కాని వాళ్ళతో కంపేర్ చేస్తే, ఈవెన్ ఎస్సీస్తో కంపేర్ చేస్తే కూడా వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కస్టమ్స్, వాళ్ళ ట్రెడిషన్స్ మొత్తం వేరుగా ఉంటాయి కదా ఎస్టీస్కి. సో వాటిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ వాళ్ళకి ఉంది అండర్ ఆర్టికల్ 350 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ పొలిటికల్ సేఫ్ గార్డ్స్ విషయానికి వస్తే, ఓకే, పొలిటికల్ సేఫ్ గార్డ్స్ అంటే ఏంటి, పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్కి సంబంధించి ఇక్కడ 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ నెంబర్ 330, 332 అండ్ 243 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. 330 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్టీస్ ఇన్ లోక్సభ. ఓకే, నెక్స్ట్ 332 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్టీస్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్. ఓకే, 243 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ పంచాయత్స్, అంటే పంచాయత్స్ ఆర్ మున్సిపాలిటీస్ అంటే థర్డ్ టైర్లో. ఓకే, సో 330, 332 అండ్ 243 ఇది వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ, ఇది వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్స్లో, ఇదేమో థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్లో. సో ఈ 3 ఆర్టికల్స్ ఏం చేస్తున్నాయి, ఎస్టీస్ని పొలిటికల్గా ఎంపవర్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో పొలిటికల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఎస్టీస్ అంటే ఈ 3 ఆర్టికల్స్ మనకి వెంటనే టక్మని గుర్తు రావాలన్నమాట. ఓకే, అండ్ అడ్మినిస్ట్రేషన్ సేఫ్ గార్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడాలి, ఆర్టికల్ నెంబర్ 275. ఆర్టికల్ నెంబర్ 275 ఏం చేస్తుంది అని అంటే, యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి స్పెషల్ ఫండ్స్ని ఇస్తుంది ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎస్టీస్ అని చెప్పి. ఓకేనా, ఎస్టీస్ ఉన్న స్టేట్స్కి యూనియన్ గవర్నమెంట్ వీళ్ళ వెల్ఫేర్ని ప్రమోట్ చేయడం కోసం యూనియన్ గవర్నమెంట్ గివ్ సమ్ స్పెషల్ ఫండ్స్ టు స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి ఆర్టికల్ 275 చెప్తోందనమాట, ఇవ్వచ్చు, ఇస్తుంది అని చెప్పి. ఓకే, సో ఇవి ఎస్టీస్కి ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్. అంటే ఇక్కడ మనం ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ 1 దగ్గర నుండి 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, తర్వాత ఎడ్యుకేషనల్ సేఫ్ గార్డ్స్, కల్చరల్ సేఫ్ గార్డ్స్, పొలిటికల్ సేఫ్ గార్డ్స్, అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ అని చెప్పి ఇట్లా డివైడ్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇది ప్రిలిమ్స్లో కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్, అవి ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మనకి రీసెంట్గా మణిపూర్ ఇష్యూ కూడా రిలేటెడ్ టు ఎస్టీ స్టేటస్ ఇవ్వడం గురించే కదా. సో కాబట్టి అది ప్రిలిమ్స్లో అయినా అడగచ్చు ఆర్టికల్ని బేస్ చేసుకొని. ఓకే, సో అది ఓకే. ఇప్పుడు ట్రైబల్ కల్చర్స్ గురించి చూద్దాం. అబౌట్ ట్రైబల్ కల్చర్, వీళ్ళవి కొంచెం డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది అని అనుకున్నాం కదా. సో దీని ఫీచర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కమ్యూనల్ లివింగ్, సెకండ్ వన్ వచ్చేసి సెల్ఫ్ సఫిషియన్సీ, థర్డ్ వన్ వచ్చేసి కనెక్షన్ విత్ నేచర్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫోక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పిరిచువల్ బిలీవ్స్. ఓకే, ఇవి ఫీచర్స్ ఆఫ్ ట్రైబల్ కల్చర్కు ఉన్న స్పెషల్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, దాంట్లో కమ్యూనల్ లివింగ్ అని అంటున్నాం. కమ్యూనల్ లివింగ్ అంటే ఏంటి అని అంటే, లైక్ వీళ్ళు దేన్ని నమ్ముతారు, క్లోజ్డ్ కమ్యూనిటీస్గా ఉంటారు కదా. అంటే వీళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా అందరూ కలిసి కూర్చొని కలెక్టివ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం కానీ, అండ్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ కానీ ఇట్లాంటివి వీళ్ళు చేస్తుంటారనమాట. అంటే దే లివ్ ఇన్ క్లోజ్ నిట్ కమ్యూనిటీస్ అంటాం కదా. సో అట్లా కమ్యూనల్ లివింగ్కి వీళ్ళు అలవాటు పడిన గ్రూప్ అనమాట ఎస్టీస్ అనేవాళ్ళు. ఓకే, అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ,
సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు క్లోజ్డ్గా ఉంటారు, క్లోజ్ టు సొసైటీ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారనమాట, అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉంటారు. లైక్ అంటే వాళ్ళకి ఏదన్నా అవసరం వస్తే వాళ్ళ మీద వాళ్ళు మాత్రమే డిపెండ్ అయి ఉంటారు. ఓకేనా. సో సెల్ఫ్ సఫిషియన్సీ ఈజ్ సెకండ్ ఫీచర్. అండ్ కనెక్షన్ విత్ నేచర్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళ ప్రతి ఒక్క యాక్టివిటీ అంటే వీళ్ళకు చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది నేచర్తో. ఓకేనా. అంటే వీళ్ళ బిలీవ్స్ కానీ వీళ్ళ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ ఫారెస్ట్ల చుట్టూ అనిమల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైనా ఒకటి నమ్మినా ఏదైనా ఒక పని చేసినా ఇట్ మస్ట్ బి సంథింగ్ రిలేటెడ్ టు నేచర్ అయ్యే ఉంటుందన్నమాట. సో కాబట్టి కనెక్షన్ విత్ నేచర్ అన్నది వీళ్ళ స్ట్రాంగ్ ఫీచర్ కింద చెప్తాం. అండ్ ఫోక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, మనకి ఇది బాగా తెలుసు దట్ ట్రైబల్స్ దే ఆర్ నోన్ ఫర్ దైర్ యునీక్ ఆర్ట్ ఫామ్స్. అంటే అది పాటరీ కావచ్చు, వీవింగ్ కావచ్చు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా. సో జ్యువెలరీ మేకింగ్లో కావచ్చు, అండ్ వాళ్ళ డాన్స్ ఫామ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫోక్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనేది ఒక ఫీచర్. అండ్ స్పిరిచువల్ బిలీఫ్స్, ఇది ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క యునీక్ స్పిరిచువల్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే లైక్ వర్షిపింగ్ ఆఫ్ యాన్సిస్టర్స్, వాళ్ళ ముందు తరాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొలవడం కానీ, తర్వాత నేచర్లో ఉన్న స్పిరిట్స్ని కొలవడము, అండ్ డైటీస్ కూడా వాళ్ళు బేస్డ్ ఆన్ నేచరే ఉంటారనమాట. అంటే మనకి ఇండస్ వ్యాలీలో పశుపతి మహాదేవ అట్లా ఎలా చెప్తామో అలాంటి డైటీసే ఇప్పటికి కూడా వీళ్ళు నమ్ముతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఫీచర్స్ ఆఫ్ ద ట్రైబల్ కల్చర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ట్రైబల్ కల్చర్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ట్రైబల్ లైఫ్ స్టైల్ ఈజ్ రిలేటెడ్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనం ఎస్డిజీస్కి ట్రైబల్ లైఫ్ స్టైల్కి లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అగైన్ మనం చెప్పుకున్న ఫీచర్సే చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఇక్కడ కనెక్షన్ విత్ నేచర్ కదా. సో వీళ్ళు న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ హౌసింగ్కి కానీ, ఫుడ్ కానీ, మెడిసిన్ కానీ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు సైకిల్ ఆఫ్ ద నేచర్ తోటి లింక్ అయి సింక్రొనైజ్ అయి ఉంటారనమాట. సో వీళ్ళు నేచర్ అంటే లైక్ గ్రీడీగా ఉండరు కాబట్టి, నేచర్ తోటి కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వీళ్ళ రెస్పెక్టింగ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ది ఏంటి, కమ్యూనిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనమాట. కమ్యూనిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కమ్యూనల్ లివింగ్ అని. అంటే వీళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నా కలెక్టివ్గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు కదా. సో ఇది సస్టైనబుల్గా అండ్ ఈక్విటబుల్గా ఉండే డెసిషన్సే తీసుకుంటారు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే డెసిషన్లే తీసుకుంటారనమాట. సో కాబట్టి ఇది సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చూడండి, స్పిరిచువల్ బిలీవ్స్ కనెక్షన్ విత్ నేచర్కి సంబంధించి దే ప్రమోట్ బయోడైవర్సిటీ. ఓకేనా. అంటే వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఇంటర్ క్రాపింగ్, సీడ్ సేవింగ్ ఇట్లాంటివన్నీ కూడా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసే విధంగానే ఉంటాయి. సో కాబట్టి దే ప్లే వెరీ కీ రోల్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్. ఓకేనా. అంటే వీళ్ళు ఏంటంటే రొటేషనల్ ఫార్మింగ్ ఇట్లాంటివి చేయడం ద్వారా అంటే ఫారెస్ట్ని రీజనరేట్ అయ్యేలాగా చేస్తారనమాట. ఓకే. సో కాబట్టి వీళ్ళు కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. అండ్ అంతేకాకుండా నాలెడ్జ్ షేరింగ్కి చాలా ఇంపార్టెంట్ వీళ్ళు. ఎందుకంటే దే పాస్ డౌన్ ద నాలెడ్జ్ టు నెక్స్ట్ జనరేషన్స్. వాళ్ళ పిల్లలకి న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ని అండ్ ఏదైనా ఒక రీసోర్స్ని సస్టైనబుల్గా ఎలా యూజ్ చేసుకోవాలి అని కానీ, లేదంటే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న మనం ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ గురించి వచ్చింది కదా, దాంట్లో కూడా చెప్పుకున్నాం ఏంటంటే ట్రెడిషనల్ మెడిసిన్స్ని తయారు చేయడానికి అని చెప్పి ఈ యాక్ట్ని యూస్ఫుల్గా ఉండేలాగా అమెండ్ చేయడం జరిగింది కదా. అంటే ఈ ఆయుష్ మెడిసిన్స్, ఈ ఆయుర్వేదిక్ మూలికలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి బాగా అంటే ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్కే వాటికి సంబంధించిన ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో వాటిని నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయడంలో కూడా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్.
వీళ్ళంత బెటర్గా వాటర్ని సస్టైనబుల్గా యూస్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఓకే, సో దే ఎన్ష్యూర్ దట్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అనమాట. ఓకేనా, సో కాబట్టి వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీనే యూజ్ చేసి వీళ్ళ డైలీ యాక్టివిటీస్లో అంతా రెన్యూవబుల్ ఎనర్జీస్నే యూజ్ చేస్తారనమాట. లైక్ విండ్ కానీ, సోలార్, హైడ్రో పవర్, వీటినన్నిటిని అంటే క్లీన్ ఎనర్జీ కోసం. సో ఏంటంటే ఈ యాక్టివిటీస్ లైక్ ఈ ఫీచర్స్ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ ద్వారా మనం ఏం చెప్తున్నాము అని అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళేమి అదే పనిగా డిజైన్ చేసుకోకపోయినా కూడా ఇట్ ఈజ్ అలైన్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి అనంటే ఎట్లాంటి ట్రైబల్ కల్చర్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. కానీ వీళ్ళు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, సో ఆ ఛాలెంజెస్ ఏంటి, ఈ ట్రైబల్ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిమినేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ల్యాండ్ రైట్స్, థర్డ్ వన్ వచ్చేసి క్లైమేట్ చేంజ్, ఫోర్త్ వన్ వచ్చేసి సోషియో ఎకనామిక్ మార్జినలైజేషన్ లేదా సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అనొచ్చు సింపుల్గా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్త్ ఛాలెంజెస్, సిక్స్త్ వన్ కల్చరల్ అసిమిలేషన్. సో ఇవి ట్రైబల్స్ ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్ అనమాట. ఓకే, సో వన్ బై వన్ చూద్దాం. డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అంటే దే ఆఫెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ లైక్ ఈ డామినెంట్ సొసైటీ నుండి వీళ్ళు చాలా డిస్క్రిమినేట్ అవ్వబడుతున్నారు. బికాస్ వీళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ మినిమం లైక్ చిన్న చిన్న బేసిక్ సర్వీసెస్ ఉంటాయి కదా, సో వీటి అన్నిటికీ వీళ్ళకి యాక్సెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు డిస్క్రిమినేట్ అవ్వబడుతున్నారు వెన్ కంపేర్డ్ టు అదర్ గ్రూప్స్ అనమాట, అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీతో కంపేర్ చేస్తే. అండ్ సెకండ్ వన్ ల్యాండ్ రైట్స్ అంటే ఏంటి అంటే ఈ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, తర్వాత ఫారెస్ట్లో జరుగుతున్న ఈ మైనింగ్ యాక్టివిటీస్, వీటన్నిటి వల్ల వీళ్ళని డిస్ప్లేస్ చేస్తున్నారనమాట. అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి డిస్ప్లేస్ చేస్తున్నారు. అండ్ ప్రాపర్గా వీళ్ళని రీహాబిలిటేట్ చేయకపోవడం వల్ల వీళ్ళ కల్చరల్ ఐడెంటిటీని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైందనమాట. అండ్ వాళ్ళ ల్యాండ్ రైట్స్ కూడా పోతున్నాయి ఇక్కడ బికాస్ ఆఫ్ హెవీ ఇండస్ట్రియలైజేషన్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ నియర్ ఫారెస్ట్స్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. ఇది మనకి తెలుసు దట్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుంది, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారుతున్నాయి, న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువ అవుతున్నాయి, తర్వాత డిఫారెస్ట్రేషన్, పొల్యూషన్, బయోడైవర్సిటీ తగ్గిపోవడము, వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు మొత్తం డిపెండ్ అయి ఉన్నది దాని మీదే కదా, లైక్ ఫారెస్ట్ల మీదే కదా. కాబట్టి వీళ్ళ లైవ్లీహుడ్ మొత్తము వీళ్ళ లైవ్లీహుడ్ మీద చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ పడుతోంది. ఓకేనా, వీళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ దెబ్బతింటోంది అని అంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ సోషియో ఎకనామిక్ మార్జినలైజేషన్. మనం ఇందాకే చెప్పుకున్నాము దట్ డిస్క్రిమినేషన్ ఉంది అని అంటే వీళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఉంది కాబట్టి వీళ్ళు సోషియో ఎకనామిక్ పారామీటర్స్ పరంగా చూస్తే చాలా మార్జినలైజ్డ్గా ఉన్నారనమాట, అంటే వీక్గా ఉన్నారు. అండ్ వీళ్ళకు ఎక్కువగా మనం ఎస్టీస్లో మనం చూసే పావర్టీ ఎక్కువగా ఉంటుంది అండ్ సోషల్ ఎక్స్క్లూజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్, యాక్సెస్ టు హెల్త్ కేర్, ఇవన్నీ మినిమం బేసిక్ సర్వీసెస్కి యాక్సెస్ ప్రాపర్గా లేదు కాబట్టి. ఓకేనా, అంటే ఇంక్లూజివ్గా లేరు వీళ్ళు గ్రోత్లో అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ పెద్ద ఛాలెంజ్ ఏంటి అని అంటే హెల్త్ కేర్. ఓకేనా, క్వాలిటీ హెల్త్ కేర్కి వీళ్ళకి యాక్సెస్ ఉండదు. అండ్ హై రేట్స్ ఆఫ్ డిసీజ్, మాల్ న్యూట్రిషన్ ఇట్లాంటివన్నీ ఎదుర్కొంటూ ఉంటారనమాట. ఓకే, అండ్ తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి కల్చరల్ అసిమిలేషన్. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా షై ఫీల్ అవుతూ ఉంటారు ఇన్ కాంటాక్టింగ్ విత్ అదర్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ప్రెషర్గా కూడా ఫీల్ అవుతారు ఇన్ ఆర్డర్ టు అసిమిలేట్ విత్ ద డామినెంట్ కల్చర్. మన లైక్ మామూలు కల్చర్ తోటి అసిమిలేట్ అయిపోవాలి, కలిసిపోవాలి అని అంటే దే ఫీల్ మచ్ ప్రెషర్. ఎందుకంటే దే ఆర్ ఆఫ్ ద ఫియర్ దట్ వాళ్ళకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ
వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ కల్చర్ కానీ లాస్ అయిపోతుందేమో అన్న ఫియర్ తోటి కూడా వీళ్ళు ఎక్కువగా అసిమిలేట్ అవ్వలేరు, అంటే కలిసిపోలేరు అనమాట. సో అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ట్రైబల్ కమ్యూనిటీస్. అయితే దీన్ని కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం కోసము గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. లైక్ ఎఫ్డిసి అని చెప్పి ఉంది మనకి, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఒకటి. ఇదేంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేస్తుంది అండ్ ఎకనామిక్గా అప్లిఫ్ట్ చేయడానికి ఎస్టీస్ని చాలా హెల్ప్ అవుతుంది ఈ స్కీమ్. అండ్ తర్వాత ట్రైఫెడ్ అని ఆల్రెడీ ఉంది చాలా ఇయర్స్ నుంచి, సో ఈ ట్రైఫెడ్ ఒకటి. అండ్ తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఉన్నాయి, ట్రైబ్స్ ఇండియా అవుట్లెట్స్ అని చెప్పి వీళ్ళ క్రాఫ్ట్స్ వీటిని అవుట్లెట్స్ లాగా పెట్టడం జరుగుతుంది. వందన్ కార్నర్స్ అని చెప్పి పెడుతున్నారు. తర్వాత ప్రధాన్ మంత్రి వందన్ యోజన ఉంది కదా, వందన్ యోజన అని చెప్పి అది కూడా ఒక స్కీమ్ ఉంది. అండ్ అంతేకాకుండా టీఆర్ఐస్ అని చెప్పి ఉన్నాయన్నమాట, అంటే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి. అండ్ ట్రైబల్ ఫెస్టివల్స్, రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, మాస్ ఎడ్యుకేషన్ వీటి మీద వర్కౌట్ చేస్తుంది ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి. ఓకేనా. సో ఇట్లా మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. అండ్ ఎంఎఫ్పి తీసుకునేలాగా, అంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాళ్ళకే అందేలాగా, అండ్ ఇవన్నీ కూడా వందన్ యోజన వీటి కింద మనం చూస్తాము. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెయ్యలేని పని అండ్ ఒడిస్సా చేస్తున్న పని ఏంటి అని అంటే స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్. ఓకేనా. సో ఒడిస్సా మోడల్ ఆఫ్ స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎస్టీసీ అని చెప్పి 2017లో ఈ ఇనిషియేటివ్ని ఒడిస్సా గవర్నమెంట్ స్టార్ట్ చేసిందనమాట. సో వీళ్ళు ఏం చేశారు అంటే అసలు యాక్చువల్గా ఒడిస్సాలో మొత్తము 9 ట్రైబల్ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ ఓవర్ 60 lakh ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఉన్నారనమాట. 60 lakh ట్రైబల్ హౌస్ హోల్డ్స్ ఉన్నారు ఇన్ 62 ట్రైబల్ కమ్యూనిటీస్. 62 రకాల ట్రైబల్ కమ్యూనిటీస్లో 60 లక్షల మంది పీపుల్ ఒడిస్సాలో ఉన్నారనమాట. అయితే వీళ్ళ కోసం అని చెప్పి ఈ ఎస్టీసీస్ స్పెషల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు అని అంటే కల్చరల్ మార్కర్స్ అని చెప్పి ఐడెంటిఫై చేశారనమాట. కల్చరల్ మార్కర్స్ అని అంటే మామూలుగా ఇక్కడ మిగతావేవి చెయ్యండి, ఒడిస్సా చేస్తున్నది ఏంటి అని అంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ అన్నీ ట్రైబల్స్ డెవలప్మెంట్గా ఓవరాల్ ఎకనామిక్గా సోషల్ పారామీటర్స్లో డెవలప్మెంట్ కోసం చేస్తోంది, కానీ కల్చరల్ డెవలప్మెంట్ అనే దాన్ని పట్టించుకోవట్లేదు. సో అది ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఎన్ష్యూరింగ్ దట్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ కల్చరల్ డెవలప్మెంట్, అంటే జనరల్గా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ ఉండేలాగా చూసుకుంటుంది అనమాట. సో కాబట్టి కొన్ని కల్చరల్ మార్కర్స్ అని చెప్పి ఐడెంటిఫై చేసి దట్ రిఫ్లెక్ట్ ట్రైబల్ ఐడెంటిటీ దాన్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. ఆ కల్చరల్ మార్కర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్. ఓకేనా. ఎందుకంటే లాంగ్వేజ్ వీళ్ళది యూనిక్గా ఉంటుంది అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం కదా. సో ఒడిస్సాలో ఓవర్ 22 డైవర్స్ ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి వీటిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఆ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళే ఆశా వర్కర్స్కి కానీ ఒడియా రాని వాళ్ళకి కానీ ఆ ట్రైబల్ కల్చర్ లేదా డయలెక్ట్ అర్థమయ్యే విధంగా ఫస్ట్ వాళ్ళని ట్రైన్ చేసి పంపిస్తారనమాట. సో ఇవి లాంగ్వేజ్ అనే కల్చరల్ మార్కర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేక్రెడ్ గ్రూవ్స్ అని ఉంటాయి కదా, అంటే చెట్లు ఇలాంటివి, వాటిని దేవతల్లాగా కొలుస్తారు. అది ట్రైబల్స్కి ఉన్న అలవాటు కదా. సో మోర్ దాన్ 4500 సేక్రెడ్ గ్రూవ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట. అరౌండ్ 4500 సేక్రెడ్ గ్రూవ్స్ని. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం వీళ్ళు ఫోక్ క్రాఫ్ట్స్ ఇట్లాంటి వాటిల్లో చాలా లైక్ డిఫరెంట్గా చేస్తారు క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ అని చెప్పి. కాబట్టి అలా చేసే ఆర్టిసాన్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి ఆర్టిసాన్స్కి అలా తయారు చేసే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తున్నారు. ఓకే, ఆర్టిసాన్ ఐడి కార్డ్స్ను అరౌండ్ 40,000 మంది ట్రైబల్ ఆర్టిసాన్స్కి ఆర్టిసాన్ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి నాట్ జస్ట్ ఆ కల్చర్ ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి దీనివల్ల. ఓకేనా. సో ఈ ఆర్టిసాన్ ఐడి కార్డ్స్ ఇవ్వడం అన్నది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైబల్ రీసోర్స్ సెంటర్స్ అని చెప్పి పెట్టారు. ఫోర్త్ వన్ ట్రైబల్
రీసోర్స్ సెంటర్స్ అని చెప్పి ఒక 50 సెంటర్స్ని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. సో ఇవేం చేస్తాయి అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేస్తారు అని చెప్పి. సో అది ప్రాపర్గా ఎన్ష్యూర్ అవ్వడం కోసము ఈ ట్రైబల్ రిసోర్స్ సెంటర్స్ అనేవి ఒక 50 సెంటర్స్ని పెట్టడం జరిగింది ఒడిస్సాలో. ఓకేనా. సో దీస్ ఆర్ ద కల్చరల్ మార్కర్స్ ఐడెంటిఫైడ్ బై ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇంకా మనకు ఆర్టికల్లో ఎస్టీసీ అని అన్నాం కదా. సో దాని కాన్స్టిట్యూషన్ అంటే దాని కంపోజిషన్, దాంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి ఇదంతా కూడా ఉంది. బట్ మనకు అంత డెప్త్గా మనకు అక్కర్లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిస్సా స్టేట్ మోడల్ అనేది దేనికి సంబంధించి కేస్ స్టడీగా రాయొచ్చు అంటే ట్రైబల్ కల్చర్ ప్రొటెక్షన్కి అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. అండ్ ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఇట్ బిలీవ్స్ ఇన్ 5T డెవలప్మెంట్ మోడల్ అనమాట. 5T అని చెప్పి అంటుంది. ఏంటి ఆ 5T అని అంటే ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ, టీమ్ వర్క్, టైం లిమిట్, ఈ 4 ఉంటే ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది అని చెప్పి. ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ, టెక్నాలజీ, టీమ్ వర్క్, టైం లిమిట్ లీడ్స్ టు ట్రాన్స్ఫార్మేషన్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఫాలో అయ్యే డెవలప్మెంట్ మోడల్. ఓకేనా. సో ఈ డెవలప్మెంట్ మోడల్లో మనకి ఏమంటున్నాం, ట్రాన్స్ఫార్మేషన్ కావాలి అని అంటున్నాం కదా. ఆ ట్రాన్స్ఫార్మేషన్లో ట్రైబల్ కల్చర్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో అందుకని చెప్పి ఒడిస్సా స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటి ఇనిషియేటివ్ని తీసుకుంటోంది. సో దిస్ కల్చర్ సెన్సిటివ్ ఇంక్లూజివ్ ట్రైబల్ డెవలప్మెంట్ మోడల్ అనేది మిగతా ట్రైబల్ డామినేటెడ్ స్టేట్స్లో కూడా చేస్తే, ఓకేనా, లైక్ పర్టికులర్గా ఎక్కడ మనకి నార్త్ ఈస్ట్లో తర్వాత మధ్యప్రదేశ్లో ఇట్లాంటి చోట ఈ మోడల్ కనుక ఫాలో అయితే చాలా బెనిఫిట్ అవుతారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఒక డ్రాఫ్ట్ లాగా తీసుకోవచ్చు, దీన్ని ఒక మోడల్ లాగా కేస్ స్టడీ లాగా తీసుకోవచ్చు. అండ్ టు డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్ వైల్ డిజైనింగ్ సబ్ ప్లాన్స్ ఉంటాయి కదా, ట్రైబల్ సబ్ ప్లాన్స్ అని చెప్పి. సో అట్లాంటి ప్లాన్స్ని డిజైన్ చేసేటప్పుడు ఈ మోడల్ని ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకొని వీటి పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో మనం చూసాము. అండ్ ట్రైబల్ లైఫ్ స్టైల్ వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా అచీవ్ చేయొచ్చు. అండ్ వీ కెన్ ఎన్ష్యూర్ హై లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ వితౌట్ థ్రెటనింగ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్ అబౌట్ ఒడిస్సా స్టేట్ మోడల్ ఆఫ్ ప్రిజర్వింగ్ ట్రైబల్ కల్చర్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ ఆర్టికల్ రీకాలిబ్రేటింగ్ ఇండియాస్ క్లీన్ కుకింగ్ స్ట్రాటజీ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనము ఓవర్ ద లాస్ట్ 15 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అటెంప్టెడ్ టు రెప్లికేట్ ద సక్సెస్ దట్ ఎల్పిజి అడాప్షన్ హ్యాస్ సీన్ ఇన్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఇన్ పూరర్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్. The Gramin Vitrak Yojana launched in 2009 has helped grow the rural distributor base from 18% to 16% of the total LPG distribution base today. The ambitious PMUY ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన has provided more than 9.5 crore new households with LPG connections since 2016. With the near universal coverage of LPG, this is nothing short of administrative and operational miracle అనుంది. ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్, ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన. సో పిఎంయువై ఇది రీసెంట్గా 2.0 వర్షన్ కూడా అంటే సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అయింది. సో పిఎంయువై అండ్ పిఎంయువై 2.0 గురించి చూద్దాము. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, సో ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఆపరేషనల్ మిరాకిల్. ఎందుకంటే 9.5 crore న్యూ హౌస్ హోల్డ్స్కి ఎల్పిజి కనెక్షన్స్ వచ్చాయి అని చెప్పి చెప్తున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏమనుంది, హవెవర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎల్పిజి కన్జంప్షన్ ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ సా అబ్సల్యూట్ రిడక్షన్ ఇన్ FY23. ఎంత తగ్గింది అంటే -0.5% అనమాట. సో స్టడీ గ్రోత్ని ఫేస్ చేస్తూ వచ్చిండేది ఒకసారి కొంచెం నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళింది ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్టడీ గ్రోత్. సో ద క్వశ్చన్స్ ఆర్ ఏంటి క్వశ్చన్స్ అంటే, హౌ లాంగ్ మస్ట్ ఇండియా కన్సిడర్ జస్ట్ సబ్సిడైజింగ్ ఎల్పిజి టు ఇంప్రూవ్ అడాప్షన్ అండ్ వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ దట్ ఇట్ కెన్ ఎక్స్ప్లోర్. ఇక్కడ ఎల్పిజి సబ్సిడీస్ ఒక్కటి ఇవ్వడమే ఒక ఆప్షనా క్లీన్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వాలి అని అంటే, లేదంటే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని ఉంది ఇక్కడ.
ఇక్కడ మనకి కొంచెం డెప్త్గా ఇచ్చారు ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా, మనకి ఇంత డెప్త్గా అయితే అక్కర్లేదు. ఇక్కడ మనం చూడాల్సిండేది ఏంటంటే ఇండియాస్ క్లీన్ కుకింగ్ స్ట్రాటజీలో కీ రోల్ ప్లే చేసిండేది. అంటే క్లీన్ కుకింగ్ అంటే ఏంటి, క్లీన్ కుకింగ్ అంటే ఏంటి, లైక్ గ్యాస్ స్టవ్స్ కాకుండా మనకి కట్టెల పొయ్యిలు ఇలాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటి స్టవ్స్ ద్వారా కుకింగ్ చేసుకునేటప్పుడు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేవి. కాబట్టి క్లీన్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పి మనకి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పి, ఉజ్వల యోజన అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది, పిఎంయువై కదా. సో దీని కింద ఏంటి అని అంటే ఎల్పిజి సబ్సిడైజ్డ్ రేట్లో ఎల్పిజి సిలిండర్స్ ఇవ్వడము అనేది చేశారు. సో అది చూద్దాం ఇప్పుడు. అండ్ అలా షిఫ్ట్ అయ్యి క్లీన్ కుకింగ్కి షిఫ్ట్ అనేది జరిగిందనమాట పిఎంయువై వల్ల. అయితే ఇప్పుడు ఏమంటున్నాము, ఇది నెగిటివ్లోకి వెళ్ళింది కదా, అంటే స్టడీ గ్రోత్ తర్వాత. సో ఇప్పుడు ఈ ఎల్పిజీస్కి షిఫ్ట్ అవ్వడం ఒక్కటే ఒక ఆప్షనా క్లీన్ కుకింగ్ అంటే, ఇంకా వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా అని అంటే ఆ వేరే ఏమన్నా ఆప్షన్స్ అనే దాంట్లో ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఆర్టికల్లో ఏంటి అని అంటే ఈ కుకింగ్ అనమాట. అంటే ఎలక్ట్రిక్ బేస్డ్ స్టవ్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా కుకింగ్ అనేది కూడా ఒక ఆప్షన్ టు షిఫ్ట్ టువర్డ్స్ క్లీన్ కుకింగ్ స్ట్రాటజీ అని చెప్పి, ఇండియాస్ యొక్క క్లీన్ కుకింగ్ స్ట్రాటజీని రీకాలిబ్రేట్ చేసి ఈ కుకింగ్కి షిఫ్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో మనం ఈ కాంటెక్స్ట్లో చూడాలి ఈ ఆర్టికల్ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిలబస్లో దేని కిందకి వెళ్తుందంటే వెల్ఫేర్ మెకానిజం ఉంటుంది కదా GS2లో, సో గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని చెప్పి, సో దాని కిందికి వెళ్తుందన్నమాట ఇది. ఓకే, పిఎంయువై గురించి మనం ఇక్కడ చూడాలి. అండ్ దీంతో పాటు మనం ప్రధానమంత్రి ఉజ్వల యోజన తో పాటు ఇక్కడే మనకి మీన్ వైల్ సౌభాగ్య స్కీమ్ కూడా మనం డిస్కస్ చేస్తాము. సో ఈ రెండు ఎందుకు చూడాలి అన్నది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజ్వల యోజనని లాంచ్ చేసిండేది 2016లో. ఓకే, 2016లో టు ప్రొవైడ్ ఎల్పిజి అంటే ఏంటి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్ కదా. సో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్ని పూర్ హౌస్ హోల్డ్స్కి ఇవ్వాలి, వాళ్ళు క్లీన్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో, మంచి ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసిన ఆ స్కీమ్ ఇది ఇన్ 2016. ఓకేనా. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఉమెన్ని ఎంపవర్ చేయాలి అండ్ వాళ్ళ హెల్త్ని ప్రొటెక్ట్ చేయాలి. తర్వాత అన్క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ వల్ల చనిపోతున్నారు చాలామంది అండ్ ఆ నెంబర్ ఆఫ్ డెత్స్ని తగ్గించాలి. ఓకేనా. సో రెస్పిరేటరీ ఇల్నెస్ వల్ల సఫర్ అవుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని, ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలి. వీటన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటి అని అంటే క్లీన్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వడము అని చెప్పి. సో కాబట్టి ప్రధానమంత్రి ఉజ్వల యోజనని 2016లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ అ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 1600 rupees ఫర్ ఈచ్ ఎల్పిజి కనెక్షన్ టు బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఫర్ ఈచ్ ఎల్పిజి కనెక్షన్ 1600 రూపీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్, గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ ఏంటి అని అంటే అండర్ పిఎంయువై అంటే ఫస్ట్ ఫేజ్లో పెట్టుకున్న టార్గెట్ ఎంత అని అంటే టు కవర్ 50 million women ఫ్రమ్ బీపీఎల్ హౌస్ హోల్డ్స్. 2016లో కదా లాంచ్ అయింది. సో బై 2020 కల్లా 50 మిలియన్ ఉమెన్కి బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న 50 మిలియన్ ఉమెన్కి ఎల్పిజి సబ్సిడైజ్డ్ రేట్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి ఉజ్వల 1.0 యొక్క టార్గెట్ అనమాట. కానీ మీన్ వైల్ ఏమైంది అంటే 2018లో బిలో పవర్టీ లైన్ వాళ్ళు మాత్రమే కాక ఇంకా 7 అదర్ కేటగిరీస్ వాళ్ళు కూడా ఈ స్కీమ్ పర్వ్యూ కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఈ 7 కేటగిరీలలో ఎవరెవరు వచ్చారు అని అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉంటుంది కదా, సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన బెనిఫిషియరీస్, తర్వాత అంత్యోదయ అన్న యోజన ఉంది కదా AAY వీళ్ళు, తర్వాత ఫారెస్ట్ డ్వెల్లర్స్, తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత టీ గార్డెన్స్, ఐలాండ్స్, ఇట్లా కొన్ని వచ్చాయన్నమాట. వీళ్ళందరూ కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన బెనిఫిషియరీస్ లిస్ట్లోకి యాడ్ అవ్వడం జరిగింది. ఇన్ అడిషన్ టు బిలో పవర్టీ లైన్ బెనిఫిషియరీ, బిలో పవర్టీ లైన్ వాళ్ళు మాత్రమే కాక ఈ స్కీమ్స్ యొక్క బెనిఫిషియరీస్ కూడా ఈ ఎల్పిజి సబ్సిడైజ్డ్ రేట్కి తీసుకోవడానికి యాడ్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళకి 1600 రూపీస్ పర్
1600 రూపీస్ పర్ కనెక్షన్, లైక్ పర్ ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది ఇలా ఉంటే 2.0ని లాంచ్ చేశారు, సెకండ్ వర్షన్ని. సో 2.0ని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది అని అంటే 10th ఆగస్ట్. ఓకే, 10th ఆగస్ట్ 2021. అంటే 10th ఆగస్ట్ ఎందుకంటే వరల్డ్ బయోఫ్యూయల్ డే అని అంటామన్నమాట. సో ఆ రోజు 10th ఆగస్ట్ 2021 2.0 వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. సో దీని టార్గెట్ ఏంటి అని అంటే 2024కి మనం $5 trillion ఎకానమీ అవ్వాలి ఇండియా అని చెప్పి అనుకుంటుంది కదా. సో దానికి కావాల్సిన బిహేవియరల్ చేంజ్ తెచ్చుకోవడంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి PMUY 2.0 అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి, దీంట్లో వచ్చిన చేంజ్ ఏంటి అని అంటే మైగ్రెంట్స్ ఉంటారు కదా. సో మైగ్రెంట్స్ అనే వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ని సబ్మిట్ చేయడం అనేది వాళ్ళకు ఒక ఇష్యూగా ఉంటుంది, రైట్. సో కాబట్టి వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా సరే సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఈ ఎల్పిజి సబ్సిడైజ్డ్ రేట్కి తీసుకోవచ్చు అనేది ఒక పాయింట్గా యాడ్ అయిందనమాట ఇన్ సెకండ్ ఫేజ్లో. ఓకేనా. సో మైగ్రెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉండేలాగా ఈ స్కీమ్ని చేంజ్ చేసి 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ అడిషనల్గా ఎంత టార్గెట్ పెట్టుకున్నారు అని అంటే 10 million కనెక్షన్స్ అనమాట. ఓకే, అడిషనల్గా టార్గెట్ ఎంత అంటే 10 million కనెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి 2.0 యొక్క టార్గెట్ కింద పెట్టుకోవడం జరిగింది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లాంటివి ప్రిలిమ్స్లో కొంచెం చేంజెస్ చేసి అడుగుతూ ఉంటారు. నోడల్ మినిస్ట్రీ ఏది దీనికి అని చెప్పి. ఓకేనా. అంటే ఈ స్కీమ్ యొక్క ఇంప్లిమెంటేషన్ చూసుకునే మినిస్ట్రీ ఉంటుంది కదా. సో ఇట్ ఫాల్స్ అండర్ విచ్ నోడల్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కిందికి ఈ స్కీమ్ అనేది వెళ్తుంది. ఓకేనా. సో అచీవ్మెంట్స్ ఏంటంటే మనం ఇందాకే చూసాము దట్ అరౌండ్ 9.5 crore పూర్ ఫ్యామిలీస్కి క్లీన్ కుకింగ్ ఫ్యూయల్కి యాక్సెస్ అనేది దొరికింది విత్ దిస్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో ఇవన్నీ దీనివల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్. అయితే ఏమంటున్నాము, ఈ మధ్య రీసెంట్గా ఈ గ్రోత్ అనేది, ఈ స్టడీ గ్రోత్ ఏదైతే ఉందో అది తగ్గింది అని అంటున్నాం కదా. సో తగ్గింది కాబట్టి ఇప్పుడు మరి ఏం చేయాలి. ఓకే. సో ఏం చేయాలి అంటే అసలు ఎందుకు తగ్గింది అంటే దీంట్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. లైక్ ఫైనాన్షియల్ బ్యారియర్స్ కానీ, తర్వాత సబ్సిడైజ్ని అండర్ యూటిలైజ్ చేసుకోవడం కానీ, ఓకేనా, తర్వాత లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ప్రైస్ వోలటాలిటీ చాలా ఉంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాను, మనకు ఆర్టికల్లో కూడా ఏమని ఉందంటే ప్రైస్ వోలటాలిటీ ఈజ్ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ దిస్. ఎందుకంటే చాలా ఎల్పిజి ప్రైజెస్ చాలా డబల్ అయ్యాయి. ఓకే, 2020లో చూస్తే 2020 నుండి చూసినట్టయితే మనము, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రైజెస్ పెరిగాయి కదా, రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల కానివ్వండి, తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ కానివ్వండి. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఏమైంది అంటే లైవ్లీహుడ్ దెబ్బతినింది కదా పూర్ ఫ్యామిలీస్లో. సో వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు ఒకటి. అండ్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఆల్మోస్ట్ డబల్ అయ్యాయి మనం ఎల్పిజి ప్రైసెస్ అని చెప్పి చెప్తామన్నమాట ఇన్ నామినల్ టర్మ్స్. కాబట్టి ఈ ప్రైస్ వాలటాలిటీ అనేది అఫోర్డబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీని దెబ్బతీసే విధంగా ఉంది. సో ఇదొక మేజర్ ఛాలెంజ్. అండ్ ఇంకోటి ఏంటి, మనము ఎల్పిజి కోసము వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్ కదా, మనం సెల్ఫ్ సఫిషియెంట్గా లేం కదా. సో ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాము. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. ఓకే, ఎందుకంటే మనకి ఎంత డిపెండెంట్గా ఉన్నాము అని అంటే PMUY phase 1లో 46% అంటే ప్రీ PMUY ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన రాకముందు 46% డిపెండెంట్గా ఉంటే, ఓకే, ఈ డిపెండెన్సీ అనేది ఎంత పెరిగింది అంటే 63%కి పెరిగింది పోస్ట్ PMUY ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకి డిమాండ్ పెరిగింది కదా, అవసరం పెరిగింది కదా. సో కాబట్టి 46% డిపెండెంట్గా ఉన్న వాళ్ళము 63% డిపెండెన్సీ పెరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మన ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే లైక్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడం కానీ ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి అనమాట. అండ్ బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ కూడా చాలా ఎక్కువ అవుతోంది. బికాజ్ ఎందుకు బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నాము అని అంటే, ఎవ్రీ ఇయర్ ఈ ఎల్పిజి సబ్సిడీస్ కింద 2011-12 ప్రైజెస్ ప్రకారం చూస్తేనే 20,000 crores ఖర్చు అవుతోంది ఫర్ ఎల్పిజి సబ్సిడీస్. ఓకేనా. సో ఎంత కన్స్ట్రెయింట్ కదా ఇది బడ్జెట్ మీద. సో కాబట్టి ఏంటి అని అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం మనము అంటే ఈ ఎల్పిజి సబ్సిడీస్ ఒక్కటే మార్గమా
అంటే కాదు, దీనికి ఒక వే ఫార్వర్డ్ కూడా ఉంది. అదేంటి అనంటే షిఫ్టింగ్ టు ఈ కుకింగ్, అంటే ఎలక్ట్రిక్ కుకింగ్ అనే ఆప్షన్ని మనం తీసుకోవచ్చు అని చెప్పి ఈ దీంట్లో చెప్తోందనమాట. ఈ ఆర్టికల్ చెప్తోంది. ఏం చెప్తోంది అని అంటే మనకి కుకింగ్ ఎలక్ట్రిక్ కుకింగ్ అంటే ఏంటి, త్రూ కరెంట్ మనం కుకింగ్ని చేసుకోవడం, లైక్ అంటే ఇండక్షన్ స్టవ్స్ కానీ ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవ్వడము. ఎందుకంటే ఫ్లేమ్ బేస్డ్ కుకింగ్ని కొంచెం తగ్గించి ఇండక్షన్ కుక్ టాప్స్ ఇట్లాంటి వాటిని ఎలక్ట్రిక్ కుకింగ్ ఇట్లాంటి వాటికి షిఫ్ట్ అయితే మనం ఈ ఎల్పిజి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో అదొకటి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటి దీనివల్ల అని అంటే, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే ₹8 పర్ యూనిట్కి ₹8 ఖర్చు అవుతుంది. ఓకేనా. సో ఎలక్ట్రిక్ కుకింగ్ ఇట్లా చూసుకున్నా కూడా మనకి ఎల్పిజి కుకింగ్తో పోలిస్తే ఈ ప్రైస్ తక్కువే అవుతుందన్నమాట. ఓకే. సో కాబట్టి ఎల్పిజి కన్నా ఎలక్ట్రిక్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వడము అన్నది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్పచ్చు మనం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే యూనివర్సల్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ ఉందా అనేది ఒక ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మనకి రూరల్ ఏరియాస్లో ఎలక్ట్రిసిటీ బేస్డ్ కుకింగ్కి షిఫ్ట్ అయితే కనుక ఏమవుతుంది, లైక్ మనం ఏమంటామంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేదాన్ని మనం ఎన్ష్యూర్ చేయలేం కదా, అంటే స్టెబిలిటీ ఉండదు. సో కాబట్టి ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్ అనేవి ఇట్లా షిఫ్ట్ అవ్వడానికి కొంచెం ఇష్యూ అనేది ఫేస్ చేస్తారు. ఓకేనా. సో కాబట్టి ఏం చేయాలంటే యూనివర్సల్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, అండ్ ఎలక్ట్రిక్ కుకింగ్కి షిఫ్ట్ అయిన వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్ని కూడా ఇవ్వాలి అని చెప్పి ఒక వే ఫార్వర్డ్ కింద చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో మన పాలసీ ఫోకసే ఎల్పిజి నుంచి కొంచెం దాటి ఆలోచించాలి. ఎల్పిజి సబ్సిడీస్ ఇవ్వడం ఒక్కటే అని కాకుండా వి షుడ్ మూవ్ బియాండ్ ఎల్పిజి సబ్సిడీస్. ఏం చేయాలి అని అంటే ఇండియాస్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్స్ అంటే ఓన్లీ ఎల్పిజీస్ మాత్రమే కాదు, దాని తర్వాత కూడా ఇంకా ఉన్నాయి. అంటే దానికి ఒక బెస్ట్ ఆప్షన్ కింద మనం ఈ ఎలక్ట్రిక్ కుకింగ్ని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఈ కాంటెక్స్లోనే మనకి ఇంకొక స్కీమ్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. అదేంటంటే సౌభాగ్య స్కీమ్ అనమాట. ఈ సౌభాగ్య స్కీమ్ అంటే ఏంటంటే, సౌభాగ్య అంటే ప్రధాన్ మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన ఇది యాక్చువల్గా. సో దాన్ని పిఎం సౌభాగ్య స్కీమ్ అని చెప్పి అంటారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2017 సెప్టెంబర్లో లాంచ్ చేయడం జరిగింది. విత్ ద టార్గెట్ దట్ ఏంటి అని అంటే 2018 డిసెంబర్ కల్లా ఆల్ హౌస్ హోల్డ్స్ని ఎలక్ట్రిఫై చేయాలి. ఓకేనా. అన్ని అంటే ఎలక్ట్రిఫికేషన్, యూనివర్సల్ ఎలక్ట్రిఫికేషన్ అనే టార్గెట్ తోటి బై 2018 ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. కానీ 2018కి అవ్వలేదు కాబట్టి ద టార్గెట్ వాజ్ మూవ్డ్ ఫార్వర్డ్ టు March 31, 2019కి ముందుకు జరపడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇది ల్యాప్స్ అయిపోయింది. కానీ 100% ఎలక్ట్రిఫికేషన్ అన్నది పూర్తి అవ్వలేదన్నమాట. ఓకేనా. సో ఇది సౌభాగ్య స్కీమ్. ఇక్కడ మనం ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే 100% ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదు ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఏమంటున్నాం పర్టికులర్గా ఈ ఎలక్ట్రిసిటీ పవర్ డివైడ్ అన్నది రూరల్ అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉంది. అర్బన్ హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిఫికేషన్ ఉన్న అంత యాక్సెస్ రూరల్ హౌస్ హోల్డ్స్లో లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఈ ఎల్పిజీస్ నుంచి ఈ ఎలక్ట్రిక్ కుకింగ్ అనే దానికి షిఫ్ట్ అయితే మళ్ళీ అది ఒక ఇష్యూ అవుతుంది మనకి. సో దాని కాంటెక్స్లోనే మనం ఈ సౌభాగ్య అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. సో పవర్ ఫర్ ఆల్ అన్నది జరిగినంత వరకు కంప్లీట్గా మనము ఎలక్ట్రిక్ కుకింగ్కి షిఫ్ట్ అవ్వడము అన్నది ఇంపాసిబుల్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక హైబ్రిడ్ మోడల్ లాగా దీన్ని కూడా మనం ఒకటి ఆలోచించవచ్చు. అండ్ మనం ఇందాకే చెప్పుకున్నాం దట్ ఏంటంటే ఎల్పిజి సబ్సిడీస్కి పర్ ఇయర్ 20,000 crores ఖర్చు పెట్టే కన్నా కూడా ఎలక్ట్రిఫికేషన్కి ఖర్చు పెడితే మనకి ఇది కోలెటరల్ బెనిఫిట్ లాగా క్లీన్ కుకింగ్ ఆప్షన్ కింద కూడా అది పనికొస్తుంది. అండ్ మీన్ వైల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా అయిపోతుంది అన్నట్లు మనం రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా మనం చెప్తున్నది ఏంటంటే ఈ ఆర్టికల్లో క్లీన్ కుకింగ్ సొల్యూషన్స్ అంటే ఎల్పిజి ఒకటే కాదు, వీ షుడ్ థింక్ బియాండ్ దట్ ఏముంది అనే దానికి ఒక బెస్ట్ ఆప్షనే ఈ కుకింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. ఓకే. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్ అండ్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. థర్డ్ ఆర్టికల్ ఏంటంటే ద హైబ్రిడ్ ఈవీ ఇంపరేటివ్. హైబ్రిడ్ ఈవీ ఇంపరేటివ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి దీని యొక్క
నెసెసిటీ ఏంటి అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే హెడ్లైన్స్లోనే ఏమని చూడండి, విత్ దైర్ హయ్యర్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్స్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎకనామికల్లీ డెవలపింగ్ కంట్రీస్ టు కిక్ స్టార్ట్ the shift towards sustainable transportation while addressing infrastructure and cost challenges associated with full EV adoption. ఓకే, ఫుల్ ఈవీకి మారాలి అంటే కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్కి మారాలి అని అంటే మనకున్న ఇష్యూస్ ఏంటి అని సింపుల్గా ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ కాస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇట్లా ఫుల్ ఈవీగా మారే కన్నా ముందు మనకి హైబ్రిడ్ ఈవీ కింద షిఫ్ట్ అవ్వచ్చు, పర్టికులర్గా డెవలపింగ్ కంట్రీస్. ఓకేనా, సో డెవలప్డ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కాస్ట్ ఛాలెంజెస్ కానీ పెద్ద ఇష్యూస్ కావు కాబట్టి వాళ్ళు కంప్లీట్ ఈవీకి షిఫ్ట్ అయిపోతారు. కానీ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్న ఈ ఇష్యూస్ని మనం ఫేస్ చేయాలి అని అంటే ఇక్కడ హైబ్రిడ్ ఈవీస్ అనేది ఒక మంచి ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ ట్రాన్సిషన్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అంటే సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి అంటే ఏంటి, నెట్ జీరో ఎమిషన్స్ ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ నుంచి అని అనుకుంటున్నాం కదా. సో దానికి షిఫ్ట్ అవ్వాలి అనే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అయ్యే కన్నా ముందు ఒక స్టేజ్ లాగా వీ కెన్ మూవ్ టు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ అన్నమాట ఇది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఏ క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ వరల్డ్స్ ట్రాన్సిషన్ టు బికమింగ్ నెట్ జీరో అంటే ఏంటి, కార్బన్ న్యూట్రల్గా ఉండాలి అని. అంటే అది ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ని చేస్తోందో వరల్డ్ అంత కార్బన్ని ఆఫ్సెట్ చేయగలగడము అనేదే నెట్ జీరో కదా. సో నెట్ జీరో అవ్వాలి అని అంటే క్రూషియల్ ఎలిమెంట్ ఏది, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇన్ దిస్ మిల్యూ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రెసెంట్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఎకనామికల్లీ డెవలపింగ్ కంట్రీస్. ఎందుకంటే వైల్ దేర్ పవర్ జనరేషన్ అండ్ గ్రిడ్ కెపాసిటీ అండ్ రిలయబిలిటీ, ఫ్రాక్షన్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఇన్ ద పవర్ జనరేషన్ మిక్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రా and still less than ideal. So hybrid EVs offer a way to begin with the transition instead of waiting. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మొత్తం ఉన్న ఛాలెంజెస్ అన్నీ ఇక్కడే నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ ఛాలెంజెస్. ఫస్ట్ది వచ్చేసి పవర్ జనరేషన్ కదా, రెన్యూవబుల్ పవర్ జనరేషన్ అన్నది ఒకటి రెన్యూవబుల్ది. అండ్ తర్వాత గ్రిడ్ కెపాసిటీ అండ్ రిలయబిలిటీ, అంటే రిలయబిలిటీ ఆఫ్ పవర్ అంటే 24/7 రిలయబుల్ పవర్ రావాలి కదా, సో అది ఒక ఇష్యూ. అండ్ థర్డ్ వన్ ఏంటి, ఫ్రాక్షన్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఇన్ పవర్ జనరేషన్ మిక్స్. ఇక్కడ మామూలుగానే పవర్ జనరేషన్ ఒక ఇష్యూ, తర్వాత గ్రిడ్ రిలయబిలిటీ సెకండ్ ఇష్యూ, తర్వాత ఆ పవర్ జనరేషన్లో మళ్ళీ రెన్యూవబుల్ సోర్సెస్ యొక్క ఫ్రాక్షన్ ఎంత అంటే లైక్ వాటి షేర్ ఎంత అన్నది థర్డ్ ఇష్యూ. అండ్ తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఫోర్త్ ఇష్యూ. ఇవన్నీ కూడా ఐడియల్గా ఎంతైతే ఉండాలో అంతటికన్నా చాలా తక్కువగా ఉన్నాయి ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కుదిరిందాకా వెయిట్ చేయడం కన్నా కూడా యాజ్ అ వే టు బిగిన్ ట్రాన్సిషన్ అంటే హైబ్రిడ్ ఈవీస్కి ట్రాన్సిషన్ అవ్వడము అన్నది టు స్టార్ట్ విత్ ఒక మంచి మూవ్ అని చెప్పి చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్లో. ఓకేనా, సో ఏంటి నెట్ జీరోకి అసలు ఈ హైబ్రిడ్ వెహికల్స్కి అంటే హైబ్రిడ్ ఈవీస్కి ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్న తేడా ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనం కొన్ని టర్మ్స్ అట్లాగే వాడితే మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది ఆన్సర్స్కి. ఇక్కడ మనం ఎమిషన్స్ని ఏమంటాము అనంటే వెల్ టు వీల్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, వెల్ టు వీల్ ఎమిషన్స్ అంటాం. అంటే ఏంటి అనంటే ఆ ఫ్యూయల్ ప్రొడక్షన్ దగ్గర నుంచి మనకి బండి నడిపేటప్పుడు మనం ఎమిట్ చేసే ఎమిషన్స్ ఉంటాయి కదా వాటి దాకా అది. ఓకే, వెల్ టు వీల్ ఎమిషన్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ నెట్ జీరో అని ఒక వెహికల్ నెట్ జీరో ఎమిషన్స్ని ఇస్తోంది అంటే అది ఎమిషన్స్ చెయ్యట్లేదు అని మనం అంటున్నాము అంటే ఏంటని అర్థము అని అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఎమిషన్స్ అట్ బోత్ టైల్ పైప్ ఆఫ్ ద వెహికల్ అండ్ అట్ ద పవర్ ప్లాంట్. అంటే పవర్ ప్లాంట్లో కానీ అంటే దాని లైక్ అది వాడుతున్న ఈ బ్యాటరీ ఏదైతే ఉందో అది తయారు చేసినప్పుడు ఆ పవర్ ప్లాంట్లో కానీ ఎలాంటి ఎమిషన్స్ ఉండకూడదు, యాజ్ వెల్ యాజ్
అది టైల్ పైప్ ఎమిషన్స్, అంటే ఇప్పుడు మనం బైక్ డ్రైవ్ చేసేటప్పుడు వచ్చే ఎమిషన్స్ ఉంటాయి కదా, సో అవి కానీ ఈ రెండు చోట్ల ఎమిషన్స్ జీరో అయితేనే మనం నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి అంటామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవీస్ అని చెప్పి మనకు క్లియర్గా ఉంది. హైబ్రిడ్ ఈవీ అంటే ఏంటి అని. హైబ్రిడ్ ఈవీ అంటే ఏంటి అంటే ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఉంటుంది, ఐసీఈ అంటాం దాన్ని. ఓకేనా. ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఏం చేస్తుంది అని అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ఎలక్ట్రిసిటీ జనరేటర్. ఓకే. అండ్ ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన దాంతో నడిచే వెహికల్ని హైబ్రిడ్ ఈవీ అని చెప్తాము. ఫుల్ ఈవీలో ఏమవుతుంది అని అంటే ఒక బ్యాటరీ ఉంటుంది అండ్ దీంట్లో ఐసీఈ అనేది ఉండదు, ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఉండదన్నమాట. సో కాబట్టి టైల్ పైప్ ఎమిషన్స్ అస్సలు ఉండవు దీంట్లో. ఓకేనా. సో అది హైబ్రిడ్ ఈవీకి ఫుల్ ఈవీకి ఉండే డిఫరెన్స్. ఏంటి డిఫరెన్స్? మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ ఐసీఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అన్నది ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్లో ఉండవు. ఓకేనా. అండ్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నా ఆల్మోస్ట్ సిమిలరే. ఓకేనా. కాకపోతే ఏంటంటే కొంచెం పెద్ద బ్యాటరీ ఉంటుందన్నమాట సైజ్, అంతేగాని ఇది కూడా ఎమిషన్స్ని చేస్తుంది, కాకపోతే కంపారిటివ్లీ కొంచెం తక్కువ చేస్తుంది అనమాట మిగతా వాటికన్నా. తర్వాత ఇది ఏమంటున్నాము అంటే వీటి ఫ్యూయల్ ఎకానమీ వాటన్నిటి గురించి ఇక్కడ మనకు ఉంది. అయితే మనం ఇక్కడ ఈ కాంటెక్స్లో చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అంటే లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వాలి అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి అన్నది ఈ ఆర్టికల్ కాంటెక్స్లో మనం చూద్దాము. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటంటే మనం ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇది మనకు అందరికీ తెలిసిండేదే. ఎందుకంటే టైల్ పైప్ ఎమిషన్స్ జీరో అని అంటున్నాం కదా, అంటే CO2 కానీ తర్వాత అదర్ హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ లైక్ నైట్రోజన్ ఆక్సైడ్, పర్టికులేట్ మ్యాటర్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఎమిట్ అవ్వవు కదా. సో హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ని రెడ్యూస్ చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్. సో కాబట్టి అది ఎన్విరాన్మెంటల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ కదా. ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనం షిఫ్ట్ అవుతున్నాము, సో మనకి ఎనర్జీ డైవర్సిటీ అనేది ఉంటుంది బై రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్. కాబట్టి ఎనర్జీ సెక్యూరిటీ కూడా ఎన్ష్యూర్ అవుతుంది, ఎందుకంటే మనం ఆ ఫాసిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ మీద రిలై అవ్వడం అన్నది తగ్గుతుంది కదా. సో కాబట్టి ఆ వోలటాలిటీ అనేది తగ్గుతుంది అండ్ ఎనర్జీ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడం అన్నది ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇంపార్టెంట్ అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటి అని అంటే జాబ్ క్రియేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కొత్త మార్కెట్ స్టార్ట్ అవుతుంది కదా. సో కాబట్టి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవుతాయి అండ్ తర్వాత జాబ్ క్రియేషన్ అన్నది కూడా జరుగుతుంది. సో దీంట్లో స్కిల్ అయిన వాళ్ళకి జాబ్స్ రావడము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, కాబట్టి అదొక బెస్ట్ థింగ్. అండ్ తర్వాత ఏంటంటే లాంగ్ టర్మ్లో కాస్ట్స్ని సేవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఫాసిల్ ఫ్యూయల్స్ చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో కాబట్టి కాస్ట్ సేవింగ్స్ అనేది జరుగుతుంది లాంగ్ టర్మ్లో. ఓకేనా. అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు ఛాలెంజెస్ ఏమున్నాయి అన్నది మనం చూద్దాం. ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడం అన్నది అంత పెద్ద ప్రాబ్లం అవుతోంది అని అంటే పర్టికులర్గా ఇండియాలో ఇనీషియల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. హై ఇనీషియల్ కాస్ట్ అనమాట. ఎందుకంటే లైక్ ఇనీషియల్గా పెట్టాల్సిన ఖర్చు తక్కువ అవ్వడంతో అన్అఫోర్డబుల్గా అవుతున్నాయన్నమాట. చాలామంది బయ్యర్స్ దీన్ని కొనాలి అని అనుకుంటున్నా కూడా వాట్ ఈజ్ లిమిటింగ్ దెమ్ టు బై ఈజ్ ఇనీషియల్ కాస్ట్ ఎక్కువగా ఉండడం. దో దీని మీద మనకి ట్యాక్స్ కట్స్ ఇట్లాంటివి ఇస్తున్నా కూడా దాని కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ ఇది ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి అని అంటే బ్యాటరీ టెక్నాలజీ చాలా ఎక్స్పెన్సివ్ ఇందులో యూజ్ చేసేది ఎలక్ట్రిక్ వెహికల్స్లో. కాబట్టి ఆటోమేటిక్గా అది ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద వెహికల్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రా చాలా లిమిటెడ్గా ఉంది ఇండియాలో. ఓకేనా. ఛార్జింగ్ ఇన్ఫ్రా ఈజ్ వెరీ లిమిటెడ్ అనమాట. సో మనం ఇంకా అర్లీ స్టేజెస్లోనే ఉన్నాం కాబట్టి మనకి ఛార్జింగ్ ఇన్ఫ్రా ప్రాపర్గా లేదు అండ్ పార్కింగ్ స్పేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి లేవు. తర్వాత డెడికేటెడ్గా ఛార్జింగ్ లైక్ స్టేషన్స్ ఉంటాయి కదా మనకి పెట్రోల్ బంక్ లాగా ఛార్జింగ్ బంక్స్ ఇట్లాంటివి ఇంకా లేవు. కాబట్టి మనం ఇంకా అర్లీ స్టేజెస్లో ఉన్నాం కాబట్టి ఇది ఒక పెద్ద ఇష్యూ కింద, ఒక ఛాలెంజ్ కింద మనం చెప్తున్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రేంజ్ యాంగ్జైటీ అంటాం. అంటే ఏంటి అనంటే ఇది ఒకసారి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఎన్ని కిలోమీటర్స్ పాటు మనం ట్రావెల్ చేయొచ్చు అనే దాని మీద ఇంకా చాలా డౌట్స్ అండ్ కన్సర్న్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఎందుకంటే బ్యాటరీ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఛార్జ్ అయ్యిందనుకోండి డ్రైవ్ చేస్తున్నప్పుడు, అది పెద్ద ఇష్యూ అవుతుంది కదా మనకి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఆ రేంజ్ అనేది ఒక డౌట్ తోటి ఇంకా ఉన్నాము ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల. అండ్ తర్వాత సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి. సప్లై చైన్ ఇష్యూస్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనము ఏం చెప్తున్నాము, ఈ బ్యాటరీయే ఎక్స్పెన్సివ్ అని అంటున్నాం కదా, ఎందుకంటే ఆ బ్యాటరీస్ని తయారు చేయడంలో, బ్యాటరీస్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అన్నమాట ఇవి. అండ్ ఈ లిథియం అనేది ఇండియాలో ఇంకా పొటెన్షియల్ రిసోర్సెస్ లేవు. మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఐడెంటిఫై చేశాము, అవి రిజర్వ్స్ కాదనమాట అవి ఇంకా, ఓకేనా. సో ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంది. ఇది జస్ట్ ఒక ఎస్టిమేషన్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లిథియం అయాన్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పి, ఓకేనా. కానీ ప్రస్తుతానికైతే లిథియం అయాన్ బ్యాటరీస్ని మనం ఇంపోర్టే చేసుకుంటున్నాము, ఓకేనా. సో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించి ఇంకా మనం ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాము, విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ ఆఫ్ బ్యాటరీస్ టు రన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి. సో సప్లై చైన్ ఛాలెంజెస్ అనేది దీంట్లో ఉన్నాయి, బికాజ్ యాజ్ వీ ఆర్ రిలయింగ్ హెవీలీ ఆన్ ద ఇంపోర్ట్స్ కాబట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లిమిటెడ్ మోడల్ ఆప్షన్స్ అనమాట. అంటే లైక్ ఎక్కువ మోడల్స్ ఉండవు కదా వీటిల్లో, సో అది కూడా ఒక ఛాలెంజ్ కింద చెప్తారు. ఓకే, అది అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈ 4 అయితే ఇంపార్టెంట్ ఛాలెంజెస్ బీయింగ్ ఫేస్డ్ బై ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ ఇన్ ఇండియా అనమాట. అయితే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకుంటున్న స్కీమ్స్ అనగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన స్కీమ్ వచ్చేసి ఫేమ్. ఓకే, ఫేమ్ అంటే ఏంటి అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి, ఓకేనా. సో ఫేమ్ అనే ఒక స్కీమ్. తర్వాత NEMMP అంటే నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ అని చెప్పి 2020కి 6 to 7 million సేల్స్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్, ఇందాక మనం అనుకున్నాం కదా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి. సో ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అట్లీస్ట్ 6 to 7 million సేల్స్ అవ్వాలి బై 2020కి అన్న టార్గెట్ తోటి స్టార్ట్ అయినటువంటి స్కీమ్ NEMMP, ఓకేనా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి PLI స్కీమ్ ఉంది కదా మనకి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చినటువంటి స్కీమ్. దీంట్లో ఏంటి, ఇన్సెంటివ్స్ని ఇస్తారు కదా, డిపెండ్స్ అపాన్ ద ఇంక్రిమెంట్, అంటే వాళ్ళు చేస్తున్న సేల్స్ని వీటిని బేస్ చేసుకొని PLI స్కీమ్ కింద ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, వాళ్ళు చూపించే ప్రొడక్షన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ఉంటాయి. ఈ PLI స్కీమ్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ని అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కావాల్సిన కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిని PLI స్కీమ్ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇవి ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగితే ఏమవుతుంది, అడాప్షన్ అనేది ఈజీ అవుతుంది కదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి. సో అదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఇండియా ఈజ్ సపోర్టింగ్ EV30 at 30 క్యాంపైన్ అని చెప్పి గ్లోబల్ లెవెల్లో ఈ క్యాంపైన్ రన్ అవుతుంది. సో దీని అర్థం ఏంటి, EV30 at 30 అంటే 30% ఆఫ్ ద న్యూ వెహికల్ సేల్స్లో, అంటే న్యూ వెహికల్ సేల్స్ బై 2030 ఎన్ని వెహికల్స్ అయితే సేల్ అవుతాయో అందులో 30% ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్సే అవ్వాలి అన్నది టార్గెట్. EV30 at 30 అనే క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే 2030కి ఎన్ని వెహికల్స్ అయితే న్యూవి సేల్ అవుతాయో అందులో 30% కంపల్సరీ ఎలక్ట్రిక్ వెహికల్సే ఉండాలి అని చెప్పి చేస్తున్న గ్లోబల్ లెవెల్ క్యాంపెయిన్కి ఇండియా ఈజ్ సపోర్టింగ్. అండ్ ఇండియా చేస్తున్నది ఏంటంటే గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది, ఓకేనా. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఛార్జింగ్ ఇన్ఫ్రాకి సంబంధించిన గైడ్ లైన్స్ అనమాట. ఏంటి ఈ గైడ్ లైన్స్ అని అంటే, మనకి హైవేస్ ఉంటాయి కదా, హైవేస్కి అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ ఆఫ్ ద హైవేస్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి ఫర్ ఎవ్రీ 25 kilometers అని చెప్పి కొత్త గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి 25 kilometerలకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ పవర్ గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇవి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి స్కీమ్స్. కానీ ఇప్పుడున్న ఛాలెంజెస్ వల్ల ఏమంటున్నాం మనము, ఇండియా లైక్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అంటే ఈ ఎలక్ట్రిక్ రిలయబిలిటీ అనేది తక్కువ మనకి, అండ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా పూర్గా ఉంది, అండ్ హై ఇనిషియల్ కాస్ట్లు ఉన్నాయి.
కాబట్టి మనం కంప్లీట్ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడం ఇమ్మీడియట్గా అన్నది ఇబ్బంది. సో ఇదంతా అయ్యే వరకు వెయిట్ చేయడం కన్నా కూడా మనము హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వడం అన్నది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి GS3 కిందికి వెళ్తుంది. GS3లో SNT కింద మనం చూడొచ్చు. ఓకే, హైబ్రిడ్ ఈవీ ఇంపరేటివ్ అనేది ఈ ఆర్టికల్ అనమాట. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. నెక్స్ట్ ఆర్టికల్, ఉమెన్ డూ 7 hours ఆఫ్ హౌస్ వర్క్, మెన్ అండర్ 3 hours అని చెప్పి ఉంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇట్లాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా మనము చూడాల్సిన యాంగిల్ ఏంటి అని అంటే అన్పెయిడ్ వర్క్ అంటాం కదా మనం. సో ఆ అన్పెయిడ్ వర్క్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనమాట ఇవి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది ఏ కాంటెక్స్లో చూడాలి అన్నది చూద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ ఒక కొత్త కేస్, లైక్ ఒక రోల్ మోడల్ అంటాం కదా, లైక్ కేస్ స్టడీ లాగా ఒక స్టేట్ వచ్చింది ఇక్కడ. అగైన్ మనం ఇందాక ఒడిస్సా ట్రైబల్ కల్చర్ ఎట్లయితే చెప్పుకున్నామో అట్లా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి తమిళనాడు మోడల్ అని చెప్పచ్చు. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికెంట్స్ని ఇన్వైట్ చేస్తోంది. ఎందుకంటే ఒక స్కీమ్ పేరు చూడండి, కలైజ్ఞర్ మகளிర్ ఉరిమై తొగై తిట్టం అని ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఉమెన్స్ బేసిక్ ఇన్కమ్ స్కీమ్ అనమాట. అంటే ఏంటంటే ఇది ఉమెన్ యొక్క అన్పెయిడ్ లేబర్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకి పర్ మంత్ 1000 రూపీస్ ఇవ్వాలి అని చెప్పి ఎలిజిబుల్ హౌస్ హోల్డ్స్కి అందరికీ ఉమెన్కి పర్ మంత్ 1000 రూపీస్ ఇవ్వాలి విత్ దే మస్ట్ బి గివెన్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పి తమిళనాడు స్టేట్ స్టార్ట్ చేసినటువంటి ఒక స్కీమ్ అనమాట ఇది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్పెయిడ్ వర్క్ అనేది ఎంత ఉంది, ఎందుకు ఇది ఏమంటున్నాం ఇక్కడ చూడండి, అన్ అన్ఈక్వల్ బర్డన్ అని ఉంది. అంటే ఈ బర్డన్, ఈ అన్పెయిడ్ వర్క్ని ఉమెన్ వేరేగా మెన్ వేరేగా షేర్ చేసుకుంటున్నారు. ఈ బర్డన్ అన్నది ఎక్కువగా ఉమెన్ మీదే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో ఇక్కడ చాలా క్లియర్గా చార్ట్స్ రూపంలో చెప్పడం జరిగింది. ఏమనంటే ఇక్కడ చూడండి, చార్ట్ 1లో ఇక్కడ ఏమనుంది, ఇట్ డెపిక్ట్స్ ద ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి 10th క్లాస్ ఎన్రోల్మెంట్ రేటు, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఎన్రోల్మెంట్ ఏమో హైగా ఉంది అట్ 87%, కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మాత్రము 24% ఉంది. దాని అర్థం ఏంటి అని అంటే ఇక్కడ ఏమనుంది చూడండి, సిన్స్ 1990 ఎన్రోల్మెంట్ రేట్ ఫర్ గర్ల్స్ ఇన్ క్లాస్ 10th. ఇది ఎన్రోల్మెంట్ రేట్ రెఫర్స్ టు, ఎన్రోల్మెంట్ రేట్ అంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ టైంకి ఆ క్లాస్ చదవాల్సిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో అంతలో వీళ్ళు ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు చదవడానికి అన్నది ఎన్రోల్మెంట్ రేట్ అని చెప్పి అంటామన్నమాట. సో ఆ ఎన్రోల్మెంట్ రేట్ అన్నది 1990 నుండి చాలా బాగా పెరుగుతూ వచ్చింది. అది 25%గా ఉన్నది 87% అయిందనమాట ఎన్రోల్మెంట్ రేట్ అయితే. కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మాత్రం 30%గా ఉన్నది కూడా 24%కి పడిపోవడం జరిగింది. దాని అర్థం ఏంటి అని అంటే ఎన్రోల్మెంట్ అయితే అంటే చదవడం అయితే చదువుతున్నారు, ఎడ్యుకేటెడ్ అయితే అవుతున్నారు, కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మాత్రం 24%లోనే ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఆఫ్ ఇండియా ఎంత అంటే 24% అని అంటున్నాము. చార్ట్ 2లో వీఆర్ కంపేరింగ్ ఇట్ విత్ అదర్ నేషన్స్, పర్టికులర్గా బ్రిక్స్ కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే దాంట్లో రష్యా తప్ప మిగతా కంట్రీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో చైనా టాప్డ్ ద లిస్ట్ అనమాట. చైనాలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 61% ఉంది, వెరీ హై ఆఫ్ 61%. వేరాజ్ ఇండియాలో ఎంత ఉంది, 24% మాత్రమే ఉంది. ఓకేనా, సో దీన్ని బట్టి అర్థమవుతుంది చైనాలో ఉమెన్ పాపులేషనే ఎక్కువ, అండ్ దాంట్లో మళ్ళీ ఆ ఉమెన్లో కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 61% ఉంది. అంటే వీళ్ళ అన్పెయిడ్ వర్క్ చాలా తక్కువగా ఉంది. ఓకేనా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, మనకి వర్క్ ఫోర్స్ వేరు, లేబర్ ఫోర్స్ వేరు. ఓకే, లేబర్ ఫోర్స్ అంటే ఏంటి అని అంటే లేబర్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే దే ఆర్ రెడీ టు డూ సమ్ వర్క్, కానీ వాళ్ళకి వర్క్ దొరకట్లేదు, అలాంటి వాళ్ళని లేబర్ ఫోర్స్ అని అంటారు. వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, దే ఆర్ రెడీ టు డూ వర్క్ అండ్ దే ఫైండ్ సమ్ వర్క్, వాళ్ళకి ఏదో ఒక వర్క్ దొరికింది,
వర్క్ చేసే వాళ్ళని వర్క్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు అంటారు. కానీ వర్క్ చేయాలనున్నా వర్క్ దొరకని వాళ్ళని లేబర్ ఫోర్స్ అని అంటారు. కానీ ఇండియాలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 24% ఉంది అని అంటే ఏమని అర్థం అంటే అసలు వర్క్ చెయ్యని వాళ్ళు, చెయ్యాలని అనుకోని వాళ్ళు, అంటే అన్పెయిడ్ వర్క్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పి మనం దీన్ని బట్టి చెప్పచ్చు. అండ్ ఇంకొకటి చార్ట్ 3 ఏం చెప్తోంది ఇక్కడ, ఇట్ షోస్ ద యావరేజ్ టైమ్ ఇన్ మినిట్స్ స్పెండ్ ఆన్ అన్పెయిడ్ డొమెస్టిక్ అండ్ కేర్ యాక్టివిటీస్ డ్యూరింగ్ ఎ డే ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఓకేనా, మెన్ ఉమెన్ ఒక రోజులో వాళ్ళు ఎన్ని మినిట్స్ని స్పెండ్ చేస్తున్నారు ఫర్ అన్పెయిడ్ వర్క్, అంటే వాళ్ళు ఇంట్లో చేసే పనులు ఉంటాయి కదా, డొమెస్టిక్ వర్క్ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీస్లో వాళ్ళు ఎంతెంత టైంని స్పెండ్ చేస్తున్నారు, మెన్ ఎంత చేస్తున్నారు, ఉమెన్ ఎంత చేస్తున్నారు ఒక రోజులో అన్నది చూస్తే ఇక్కడ మళ్ళీ అది కూడా లైక్ డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్గా డివైడ్ చేసి చెప్పారు చూడండి. ఎంప్లాయిడ్ అయితే మెన్ ఎంత, ఉమెన్ ఎంత, అన్ఎంప్లాయిడ్ అయితే, లేబర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళైతే, లేబర్ ఫోర్స్లో కూడా లేని వాళ్ళైతే. ఓకేనా, సో ఇప్పుడు మనము దేంట్లో చూసినా కూడా ఈ రెడ్ డినోట్స్ ఉమెన్ది కదా, అండ్ బ్లూ డినోట్స్ మెన్. ఓకే, సో ఎక్కడ ఏ కేటగిరీలో చూసినా అన్పెయిడ్ వర్క్ మీద ఎక్కువ టైం పెడుతున్నది ఎవరు అంటే ఉమెన్. అండ్ దాంట్లో లేబర్ ఫోర్స్లో కూడా లేని వాళ్ళు, అంటే వీళ్ళు ఇంకేం పని చేయరు, ఓన్లీ కేర్ అన్పెయిడ్ వర్క్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటే వాళ్ళు మేజర్గా స్పెండ్ చేస్తున్నది 457 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 7.5 అవర్స్ ఏ డే వీళ్ళు కేవలం ఇంటి పనులు చూసుకోవడానికి మాత్రమే స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అదే ఎంప్లాయిడ్ అనుకోండి, అదే ఎంప్లాయిడ్ ఉమెన్ అనుకోండి, పోనీ వీళ్ళు అన్ఎంప్లాయిడ్ కదా, సో కాబట్టి ఇంత ఎక్కువ ఉంది అని అనుకుంటే ఎంప్లాయిడ్ ఉమెన్ కూడా అంతకన్నా పెద్ద తేడా ఏమీ లేదు అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఎంప్లాయిడ్ ఉమెన్ కూడా ఆల్మోస్ట్ ఇంతే టైమే పెడుతున్నారు. ఎంత అనంటే 5.8 అవర్స్ ఏ డే, అంటే ఆల్మోస్ట్ 6 అవర్స్ అనుకోవచ్చు కదా. సో జస్ట్ అన్ఎంప్లాయిడ్ ఉమెన్ కన్నా 1.5 అవర్ తక్కువ టైం మాత్రమే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అదే మెన్ విషయానికి వస్తే, ఓకే, మెన్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అని అంటే అన్ఎంప్లాయిడ్ మెన్ అయితే 3.5 అవర్స్ మాత్రమే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అదే ఎంప్లాయిడ్ మెన్ అనుకోండి ఇంకా తక్కువ, ఎంత అంటే 2.7 అవర్స్ మాత్రమే స్పెండ్ చేస్తున్నారు ఆన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, అన్ఈక్వల్ బర్డనే కదా ఇది. మెన్ ఎక్కువ షేర్ చేసుకోవట్లేదు డొమెస్టిక్ వర్క్ని వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ఉమెన్. కానీ ఉమెన్ ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఉమెన్ ఆర్ దోస్ హూ బేర్స్ అండ్ రేర్స్ ద చైల్డ్. అండ్ వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న మెన్ అదర్ ఎకనామిక్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యేలాగా, అంటే వీళ్ళు హౌస్ హోల్డ్ చోర్స్ అన్నిటిని వీళ్ళు చూసుకుంటారు. అండ్ వాళ్ళను దే ఆర్ లెట్టింగ్ ద మెన్ టు గో అవుట్ అండ్ పర్స్యూ సమ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అండ్ వీళ్ళు మాత్రము లేబర్ ఫోర్స్లో పార్టిసిపేట్ చేయకుండా, అంటే లైక్ ఎట్లాంటి ఎకనామిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా హౌస్ హోల్డ్ వర్క్స్కే లిమిట్ అయిపోతున్నారు అన్నది ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అండ్ చార్ట్ 4 ఏం చెప్తుంది చూడండి, అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్స్కి మెరైటల్ స్టేటస్ ప్రకారం డివైడ్ చేసి చూస్తే మ్యారీడ్ ఉమెన్ ఎక్కువ టైం పెడుతున్నారు, నియర్లీ 8 అవర్స్. అండ్ అన్మ్యారీడ్తో కంపేర్ చేస్తే అన్మ్యారీడ్ వాళ్ళు 4.5 అవరే పెడుతున్నారు, అట్లా అని చెప్పి డివైడ్ చేసి చెప్పడం జరిగింది. ఇది ఇంత డీటెయిల్డ్గా అయితే అక్కర్లేదు. కానీ మనం దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఏం చూడాలి అని అంటే ఇండియాలో మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని ఉంది కదా, సో దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 రిపోర్ట్ ప్రకారము ఇండియా ర్యాంక్ 140th అమాంగ్ 156 కంట్రీస్. ఓకేనా, 140th ర్యాంక్లో ఉన్నాం మనము. అండ్ ఇది కూడా మనకి అంతకు ముందుతో కంపేర్ చేస్తే 28 ప్లేసెస్ తగ్గడం జరిగింది, 140కి పడిపోవడం జరిగింది అవుట్ ఆఫ్ 156 నేషన్స్ అనమాట. అండ్ ఈ డిక్లైన్కి ముఖ్య కారణం ఏంటి అని అంటే మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, దీన్ని FLFPR అని చెప్పి అంటాం, అంటే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇది ఎంత ఉంది అని అంటున్నాం, 24% మాత్రమే ఉంది అని అంటున్నాము. సో ఈ 24% అన్నది చాలా చాలా తక్కువ. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఎకనమిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్, ఇండియా జీడిపికి ఉమెన్ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే 17% మాత్రమే ఉంది టు ఇండియాస్ జీడిపి. ఓకేనా, సో ఇది ఎందుకు అంత తక్కువ ఉంది అని మనం అంటున్నాము అని అంటే గ్లోబల్ యావరేజ్లో హాఫ్ కన్నా ఇది తక్కువ ఉంది, విచ్ ఈజ్ లెస్ దాన్ హాఫ్ ఆఫ్ గ్లోబల్ యావరేజ్.
ఓకేనా. అంటే గ్లోబల్ యావరేజ్ అప్రాక్సిమేట్లీ 35% ఉందన్నమాట. సో గ్లోబల్ యావరేజ్లో హాఫ్ కన్నా కూడా మన ఇండియాస్ కంట్రిబ్యూషన్ లైక్ ఇండియన్ ఉమెన్ కంట్రిబ్యూషన్ టు జీడిపి 17% అంటే చాలా తక్కువగా ఉంది. అండ్ ఇది కూడా మనకి కోవిడ్-19 పాండమిక్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది ఇంకా ఎగ్జాజర్బేట్ అయింది అని అంటున్నాం. అంటే ఇంకా ఎక్కువగా పెరిగింది అని అంటున్నాము. ఎందుకంటే కోవిడ్-19 టైంలో ఉమెన్ అంతవరకు ఎక్కువగా వీళ్ళు చేసిన జాబ్స్ లైక్ ఎక్కువ వీళ్ళు ఎందులో ఉన్నారు, హాస్పిటాలిటీ సెక్టార్లో ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా, టీచింగ్లో కానీ ఇట్లా. సో కాబట్టి ఎక్కువ జాబ్ లాసెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎంత అంటే కోవిడ్-19 టైంలో పోయిన జాబ్ లాసెస్లో 49% లాసెస్ ఉమెనే ఫేస్ చేశారు. కాబట్టే మనం ఏమంటామంటే కోవిడ్-19 టైంలో వచ్చిన రెసిషన్ని వి కాల్ ఇట్ యాజ్ సిసెషన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఎందుకంటే 49% ఆఫ్ ద టోటల్ జాబ్ లాసెస్ ఉమెన్ వే అయ్యాయి డ్యూరింగ్ కోవిడ్-19 టైం అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది ఒక పాయింట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాము అని అంటే, సో ఇప్పుడు ఈ అన్పెయిడ్ వర్క్కి ఒక వే ఫార్వర్డ్ ఏం చెప్పచ్చు అంటే 3 స్టేజెస్లో చెప్తామన్నమాట. ఏవేవంటే రికగ్నిషన్, రిడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ అని. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, రికగ్నిషన్ అంటే ఏంటంటే అసలు ఈ అన్పెయిడ్ వర్క్ని ఒక క్యాల్కులేషన్ లైక్ ఒక సెన్సస్ లాగా తీసుకొని దీన్ని వాళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళు చేస్తున్న వర్క్కి ఒక డేటాబేస్ లాగా తయారు చేసి అండ్ ఒక నేషనల్ పాలసీని డిజైన్ చేసి వాళ్ళ అన్పెయిడ్ వర్క్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఉమెన్ది అని చెప్పి ఫస్ట్ వన్ అయితే రికగ్నిషన్ కింద. అండ్ ఇట్లా దీని కింద మనకు చేస్తున్నదే కొన్ని స్టేట్స్ తీసుకుంటున్నటువంటి మోడల్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా తమిళనాడు అని చెప్పి. సో తమిళనాడు కానీ, తర్వాత గోవాలో గృహ ఆధార్ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది. సో ఇది కానీ ఒక కేస్ స్టడీ లాగా రాయొచ్చు మనము. లేదా అస్సాం స్టేట్ కూడా అరుణోదయ స్కీమ్ అని ఉంటుంది ఒక స్కీమ్. సో ఇది కూడా రిలేటెడ్ టు కేర్ వర్క్కి లైక్ అన్పెయిడ్ వర్క్కి సంబంధించిన స్కీమ్స్ అనమాట. సో ఈ 3 స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న మోడల్స్ని మనం ఈ రికగ్నిషన్ ఆఫ్ అన్పెయిడ్ వర్క్ అనే దాని కింద చూడొచ్చు. ఓకేనా. రిడక్షన్ అంటే ఏంటి అని అంటే మనము టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడము, అంటే అంత పెద్ద టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కూడా అక్కర్లేదు, మనకి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి కదా. సో వీటిని ప్రొవైడ్ చేస్తే కూడా మనము చాలా రిడక్షన్ చేయొచ్చు అనమాట ఈ అన్పెయిడ్ వర్క్ని. ఎట్లా అంటే మనకు ఒక సర్వే ప్రకారం ఏమని తెలిసింది అని అంటే, దేని ప్రకారం అంటే నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఉంది కదా, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన తర్వాత ఉమెన్ పర్ డే యావరేజ్గా కేర్ వర్క్ మీద పెట్టాల్సిన టైం పర్ డే 22 minutes తగ్గింది. ఓకే, కేర్ వర్క్ మీద పెట్టే టైం 22 minutes తగ్గింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు పెయిడ్ వర్క్ మీద ధ్యాస పెట్టగలుగుతున్నారు. అండ్ ఇట్ ఇంక్రీజ్డ్ బై 60 minutes అని చెప్పి తెలిసిందనమాట. సో 60 minutes వీళ్ళ పెయిడ్ వర్క్ టైం పెరిగింది విత్ జస్ట్ అ ప్రొవిజన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు ఈచ్ హౌస్ హోల్డ్ అని చెప్పి. సో ఇది ఒక బేసిక్ ఇన్ఫ్రా కదా, ఇదొకటి. అండ్ ఇంకోటి కూడా చూడండి, ఎల్పిజి సప్లై. ఓకే, ఎల్పిజి స్కీమ్ వల్ల అంటే ఇందాక మనం చెప్పుకున్నాం అంతకుముందు ఆర్టికల్లో కూడా ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అని చెప్పి. సో దీనివల్ల కూడా కుకింగ్ అన్నది కొంచెం ఫాస్ట్ అవ్వడం వల్ల కేర్ వర్క్ మీద పెట్టే టైం 49 minutes తగ్గింది. అండ్ పెయిడ్ వర్క్ మీద పెట్టే టైం మళ్ళీ 60 minutes పెరిగింది. అంటే ఇట్లా మినిమం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం వల్ల కూడా మనం ఈ అన్పెయిడ్ వర్క్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే ఉమెన్ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పెంచేలాగా చేయొచ్చు అని చెప్పి ఈ రికగ్నిషన్ అనే దాని కింద చూడొచ్చు. అండ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అని అంటే, రీడిస్ట్రిబ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ పాలసీ మెజర్స్ ఎట్లా ఉండాలి అని అంటే వర్క్ని మెన్కి ఉమెన్కి మధ్య డిఫరెన్షియేట్ చేసేలాగా, రీడిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఉండాలి. అంటే మ్యాండేటరీగా మెన్కి చైల్డ్ కేర్లో, హౌస్ వర్క్లో ట్రైనింగ్ చేయడము, తర్వాత ఎవరైతే మెన్ హౌస్ వర్క్ని షేర్ చేసుకుంటారో వాళ్ళకి ఏదన్నా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ లాగా ఇవ్వడము, ఇట్లాంటివి చేయడం అనమాట. దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓవరాల్గా ఏమంటాము అని అంటే ఈ రికగ్నిషన్, రిడక్షన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ అంటే వీ నీడ్ టు డీఫెమినైజ్ ద
అన్పెయిడ్ వర్క్. అంటే అన్పెయిడ్ వర్క్ అనేది ఓన్లీ ఉమెన్ మాత్రమే చేయాలి, అంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నది ఉమెన్ వర్క్ మాత్రమే అన్నదాన్ని పోగొట్టాలి. వీ నీడ్ టు డీఫెమినైజ్ ఇట్. ఓకేనా. మేల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ రీడిస్ట్రిబ్యూషన్ వల్ల ఏమవుతుంది, మెన్ ఉమెన్ ఇద్దరు ఈక్వల్గా షేర్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుంది, ఆటోమేటికల్లీ కంట్రిబ్యూషన్ టు జీడిపి పెరుగుతుంది, అంటే ఎకనమిక్ అండ్ సోషల్ బెనిఫిట్స్ అన్నది చాలా వస్తాయి దీనివల్ల అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ దిస్ కమ్స్ అండర్ GS 2లో వెల్ఫేర్ మెకానిజం ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఉంటుంది కదా, దాని కిందికి, దాంట్లో ఉమెన్ అనే కాన్సెప్ట్ కిందికి వెళ్తుంది ఇది. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ టుడే. అండ్ మనము నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే NEP 2020కి సంబంధించి రికమెండేషన్స్ ఆఫ్ కమిటీస్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో దాంట్లో ఆప్షన్ వచ్చేసి 2 and 3 ఓన్లీ, అంటే TSR సుబ్రహ్మణ్యం కమిటీ అండ్ కస్తూరి రంగన్ కమిటీ అనమాట. ఎందుకంటే TSR సుబ్రహ్మణ్యం కమిటీని 2016లో అపాయింట్ చేయడం జరిగింది ఫర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ రీఫార్మ్స్ కోసము, కాబట్టి అది కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ 2017లో కస్తూరి రంగన్ కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్, ఎందుకంటే NEPని డ్రాఫ్ట్ చేయమని చెప్పి ఈ కమిటీని అడగడం జరిగిందనమాట గవర్నమెంట్. సో కాబట్టి 2 and 3 ఓన్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈరోజు క్వశ్చన్ చూడండి. అండర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రైబల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006, who shall be the authority to initiate the process for determining the nature and extent of individual or community forest rights or both? FRA కింద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇండివిజువల్ లేదా ఫారెస్ట్ రైట్స్ని రికగ్నైజ్ చేసే అథారిటీ ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్స్ ఏమున్నాయి, స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ డిప్యూటీ కమిషనర్, తహసీల్దార్ ఆర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్ MRO, అండ్ D గ్రామ సభ. సో వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇది 2013 ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో ఇది మనము ఆర్టికల్స్ అన్నీ ఇవాళ హిందూ అనాలిసిస్ డిస్కస్ చేశాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఆన్సర్ రైటింగ్ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, మీ ఆన్సర్స్కి వాల్యూ ఎడిషన్ రావాలి, మంచి స్కోర్ రావాలి మెయిన్స్లో అని అనుకుంటున్నట్టయితే, దెన్ మీరు Day 1 నుంచి ఆన్సర్ రైటింగ్ని స్టార్ట్ చేయాలి. సో దానికి ఒక మంచి మెంటార్ సపోర్ట్ అనేది అవసరం మీకు, కరెక్ట్ చేయడానికి, మీరు ఏం మిస్టేక్స్ రాస్తున్నారో తెలియడానికి. సో ఫర్ దట్ యూ కెన్ జాయిన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అట్ LTX క్లాసెస్ హైదరాబాద్, గాంధీనగర్ బ్రాంచ్లో అవుతుంది ఇది. దీంట్లో ఏంటంటే మనం డైలీ 3 క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాము, 2 కరెంట్ అఫైర్స్ అండ్ 1 స్టాటిక్ క్వశ్చన్. దీంట్లో ఏంటంటే అప్రోచ్ డిస్కస్ చేసి తర్వాత క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ చేయించి అండ్ దానికి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫీజు వచ్చేసి 15,000 రూపీస్ మాత్రమే. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఫర్ మోర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్గా LTX క్లాసెస్ హైదరాబాద్ బ్రాంచ్కే వచ్చి మెంటార్ తోటి మాట్లాడి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.